శ్రీలక్ష్మీ కటాక్షము. కటాక్షము అనేటటువంటి మాటకి అర్థం అందరికీ తెలుసు. కటాక్షము అంటే పొట్టి చూపు అని. సర్వసాధారణంగా చూసేటప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి దానితో సంగం ఉండవచ్చు, సంగము లేకపోవచ్చు. ఇప్పుడు ప్రవచనం చేసేటప్పుడు నేను సభ వంక యథాలాపంగా ఇలా చూస్తూ ఉంటాను. కానీ సభకి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు వచ్చారా, పరిచయం ఉన్న వాళ్ళు రాలేదా, ఇవన్నీ పరిశీలించడం కోసం చూసే అవకాశం ఉండదు. కేవలంగా దీని కొరకు చూడడం అంటే చూడడం అనేటటువంటిది ఒక ప్రక్రియగా సాగిపోతుంటుంది. కానీ నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనురక్తి ఉందనుకోండి, అటువంటి అనురక్తి ఎవరి మీద ఉందో వాళ్ళ వంక పొట్టి చూపు చూస్తారు. పొట్టి చూపు అంటే కంటి యొక్క చివరి భాగము నుంచి చూసేటటువంటి చూపుని పొట్టి చూపు అంటారు. ఇలా చూసినది పొడుగు చూపు, ఇలా చూసినది పొట్టి చూపు. కంటి చివర నుంచి చూస్తారు. ఇలా ఇటు నుంచి కానీ ఇటు నుంచి కానీ చూస్తే కటాక్షం అంటారు. అలా ఎందుకు చూస్తారు అంటే ఆ వస్తువు మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటే అది భద్రంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చూస్తారు. అంటే విశేషమైన అనురక్తి ఉన్నది. వాళ్ళ యొక్క వృద్ధిని కోరినా, క్షేమాన్ని కోరినా, యోగాన్ని కోరినా ప్రత్యేకంగా చూసినటువంటి చూపునకు కటాక్షము అని పేరు. అది కంటి చివరి నుంచి చూస్తారు. అటువంటి శ్రీలక్ష్మీ కటాక్షము, శ్రీలక్ష్మి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము మన యందు వర్షింపబడాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును కోరని వాళ్ళు లోకంలో ఉండరు. అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారు. అసలు లక్ష్మీదేవి అన్న మాటకు అర్థం ఏమి అంటే, దేవి అంటే దివు, క్రీడించున్నది, ప్రకాశించున్నది అని అర్థం. ఆమె సత్తు యందు అసత్తుని చూపిస్తుంది, అసత్తు యందు సత్తుని చూపిస్తుంది. అది క్రీడించడం అంటారు. ఏది సత్యము కాదో, ఏది అన్ని కాలముల యందు ఉండదో అటువంటి దాని యందు ఉంటున్నటువంటి లక్షణం కనపడేటట్టుగా చేస్తుంది. ఏది ఎల్లకాలముల యందు ఉంటుందో అది లేదన్న భ్రాంతిని కల్పిస్తుంది. అదే మాయ. శ్రీరామాయణం సుందరకాండలో చూడండి, మండోదరి యందు సీతమ్మ కనపడేటట్టు చేసింది. ఎవరికి? సామాన్యమైన వ్యక్తి కాదు, మహానుభావుడు హనుమ అంతటి వారికి మండోదరిలో సీతమ్మ కనపడితే ఆమెయే సీతమ్మ అనుకుని అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అంటారు. తోక ముద్దు పెట్టుకుని స్తంభం ఎక్కి కిందకి దూకి గంతులేసి పొంగిపోయారు. నిజానికి ఆమె సీతమ్మ కాదు. సీతమ్మ కాని స్త్రీ యందు సీతమ్మ కనపడేటట్టుగా ఆమె చెయ్యగలదు. నిజంగా సీతమ్మ కనపడినప్పుడు మాటలు ఉండవు, గంతులు ఉండవు. అశ్రుపూర్ణముఖీం అని ఆవిడ, ఈయన కందుల వెంట బాష్పధార పడిపోతూ రెండు చేతులు కైమోడ్చి అంజలి ఘటించి ఉండిపోయారు. ఆమె సత్తు యందు అసత్తుని, అసత్తు యందు సత్తుని చూపించగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి. అందుకే ఏది అసత్యమైనదో అది సత్యము అన్న భ్రాంతిని కల్పించి వాని యందు మక్కువ కల్పించి మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రమునందు తిప్పుతూ ఉంటుంది. అందుకే ఆ తల్లి యొక్క గొప్పతనం ఏమి అంటే, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి అంటారు. ఆమె మహామాయ చేత ఈ విశ్వమునంతటి యందు కూడా జీవుడు తిరిగేటట్టుగా చేస్తుంది. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమునందు తిరిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి తల్లి ఎవరో ఆమెయే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ మహిషి అయినటువంటి ఆ తల్లి మళ్ళీ మళ్ళీ తిప్పుతూ ఉంటుంది. అటువంటి తల్లి ఎవరున్నదో ఆమె దేవి, క్రీడించున్నది. ఆమె లక్ష్మి అని పేరు చేత వ్యవహరింపబడుతోంది. ఆమెకి నిజానికి ఒక పేరు ఉండక్కర్లేదు, కానీ ఆమె యొక్క తత్వమును ఆవిష్కరించడానికి ఆ పేరుతో సూచన చేశారు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్షించునది అని. లక్షించుట అన్న మాటకు అర్థం చూచుట అని.
ఆమె ఏ అనుగ్రహాన్ని వర్షించాలనుకున్నా కేవలము చూపుల ద్వారా వర్షిస్తుంది. సర్వసాధారణంగా మనం ఏమైనా పని చెయ్యాలంటే, ఇంకొకరికి ఉపకారం చెయ్యాలంటే చేతితో చేస్తాం. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకోండి, మీకేం బెంగలేదు, నేను ఉంటానని చేత్తో అభయముద్ర పట్టి చేత్తో వాళ్ళని సముదాయించి చేతితో ఉపకారం చేస్తారు. కానీ భగవతి చేసేటటువంటి కార్యమునకు ఆమె ఒక కర్మ ద్వారా చెయ్యక్కర్లేదు. ఆమె లోపల ఒక సంకల్పము కలిగితే సంకల్పమునకు అనుగుణంగా ఆమె ఒక చూపు చూస్తుంది. ఆ చూపు వలన సమస్తమును ఆమె సాధిస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేసేటప్పుడు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము తన చూపుల చేత అనేక బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చేయగలిగినటువంటి శక్తివంతుడైన పరమాత్మ ఎవరున్నారో ఆ పరమాత్మను నేను స్తుతించుచున్నాను అంటారు. లక్ష్మి అంటే చూపుల ద్వారా అనుగ్రహించున్నది. అయితే లక్ష్మీదేవి చూపు దగ్గరికి వచ్చేటప్పటికి 3 గొప్ప విశేషణములు ఉంటాయి. ఆమె లోకము వంక చూస్తుంది, ఆమె పరమ ప్రీతితో శ్రీమన్నారాయణుని వంక చూస్తుంది. అందుకే ఆ ఈక్షణ శక్తి అంటారు. ఆ చూపులు చూడడమే లక్ష్మీ తత్వం. అందుకే శంకర భగవత్పాదులు తన బాల్యంలో, అప్పటికి ఇంకా సన్యాసం తీసుకోలేదు, కేవలం ఇంకా శిష్యరికం చేస్తున్నారు బ్రహ్మచారిగా ఉన్నటువంటి రోజుల్లో ఒక పరమ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి ఆయన భిక్షాటన చేసినప్పుడు ఆమె లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమునకు పాత్రురాలు కావాలి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు, గత జన్మలలో చేసినది ఏదీ లేదు కనుక నేను ఆమెను అనుగ్రహించలేను, ఆమె చేసినది ఏదైనా ఉంటే చెప్పు అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఇంట్లో ఉంచుకున్న ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చిన చేతిలో వేసింది. ఈ పుణ్యం చాలదా అడ్డుపెట్టి నువ్వు అనుగ్రహించలేవా అని అడిగినప్పుడు మొట్టమొదటి శ్లోకంలోనే లక్ష్మీ తత్వాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆమె చూపుల గురించి మాట్లాడారు. అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా అన్నారు. చీకటి చెట్టు అని ఉంటుంది, కడిమి చెట్టు, దానికి మొగ్గలేస్తుంది. శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు వైఢూర్య మణిగణ వరకిరీటు అని పోతనగారు బాలేందుర్ భక్త రుచిజాలు లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటూ భాగవతంలో చిన్ని కృష్ణుడి యొక్క ఆవిర్భావాన్ని వర్ణిస్తారు. జలధరదేహునాజాను చతుర్బాహు, నల్లగా నీరు నిండిన మొబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. నల్లటి చీకటి చెట్టు ఎలా ఉంటుందో విష్ణు అలా ఉంటారు. ఆ చీకటి చెట్టుకి మొగ్గలు పుడతాయి. ఆ మొగ్గలు వేసిన చెట్టు ఎలా ఉంటుందో అనేక అలంకారములతో కూడుకున్నటువంటి మొగ్గలతో ఉన్నటువంటి చెట్టులా శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఇప్పుడు ఆ మొగ్గల దగ్గరికి ఆడ తుమ్మెదలు పెడతాయి. భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. తుమ్మెదలు వెళ్ళి తిరుగుతుంటే ఆ చెట్టు ఎంత అందంగా ఉంటుందో, లక్ష్మీదేవి యొక్క చూపులు శ్రీ మహావిష్ణువు మీద నిరంతరము అలా ఉంటాయి. ఆమె నిత్యానపాయని, ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఆమె మహాపతివ్రత. అందుకే ఆ తల్లి ఎప్పుడు భర్త వంక ప్రేమతో చూస్తూ ఉంటుంది. అందుకే ఆ స్తోత్రమంతా కూడా చూపుల గురించే ఉంటుంది. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత అగతాని.
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని చూస్తూ ఉంటుంది. మొగ్గలతో ఉన్నటువంటి చీకటి చెట్టు దగ్గరికి వెళ్ళి తుమ్మెదలు ఎలా చేరుతాయో, నల్లగా ఉండి ఆభరణములు ధరించి ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు వంక లక్ష్మీదేవి అలా చూస్తూ ఉంటుంది. నిరంతరము ఆయన వంక చూస్తుంది. ఆయన వంక చూస్తే ఆయన సంతోషిస్తాడా? ఏమిటి అలా చూస్తుంది అస్తమానం అనుకుంటాడా? అంటే అంగీకృతాకిల విభూతిరపాంగలీల, ఆమె చూస్తేట ఆయన ఎంత సంతోషపడిపోతాడంటే ఒళ్ళంతా ఆయనకి పులకాంకురములు వస్తాయిట, పొక్కులు 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 పొక్కులుగా పులకరింతలు వస్తాయిట. అంటే లక్ష్మీదేవి చూపుల వలన శ్రీ మహావిష్ణువు అంత ప్రీతి చెందుతారు. మరి విష్ణువు లక్ష్మీ వంక చూస్తారా? ఎందుకు చూడరు? ఆయనకి ప్రీతి ఉంటుంది భార్య మీద, అందుకని ఆయన చూస్తారట. కానీ ఇద్దరి చూపులకి వ్యత్యాసం ఏమిటంటే ఆయన స్వేచ్ఛగా చూస్తారట. ఆమె నేను చూస్తున్నానన్న విషయం ఆయన చూసేస్తాడేమోనని సిగ్గుతో చూస్తూ ఉంటుంది. అందుకని ముగ్ధ అన్నారు శంకరాచార్యులు గారు. బాలశంకరులు ఎంత గొప్ప స్తోత్రం చేశారు ఆ లక్ష్మీ తత్వాన్ని. ముగ్ధ ముహుర్విదదతి వదనే మురారీ ప్రేమత్రప ప్రణిహితాని ఆగతాని. ఆ చూపులు అలా వెడతాయిట. చటుక్కుని నేను చూస్తున్న విషయం చూసేస్తాడేమోనని ఆమె చూడనట్టు మళ్ళీ కళ్ళు తిప్పుకుంటుందట. కానీ ఆయన్ని చూడకుండా ఉండలేక మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఆయన్ని చూస్తూ ఉంటుందట. ఎప్పుడో అప్పుడు ఆయన చటుక్కునిటి తిరిగి ఆవిడ వంక చూస్తాట. ఆవిడ చూస్తోందన్న విషయాన్ని ఆయన చూసేశాడన్న సిగ్గుతో ఎర్రపడి తలదించుకుంటూ ఉంటుందట. అలాగని తర్వాత చూడడం మానదట, ఎప్పుడూ చూస్తూనే ఉంటుందట. ఆమె అలా చూస్తోందని ఆయన చీకాకు పడట్ట సరికదా, పులకాంకురములు వస్తాయిట. అంటే లోకంలో దంపతుల్ని లక్ష్మీనారాయణులుగా చెప్తారు. దంపతులంటే ఎలా ఉండాలో అంతర్లీనంగా ప్రతిపాదించారు. ఆది దంపతులు వాళ్ళు అలా ఉంటారు లక్ష్మీనారాయణులు. కాబట్టి ఆమె ఎప్పుడూ విష్ణువు వంక చూస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ లోకమాత జగజ్జనని కనుక లోకము వంక చూస్తుంది. లోకము వంక చూస్తే లక్ష్మీ తత్వ ప్రసరణం అవుతుంది. లక్ష్మీతత్వ ప్రసరణమునందు పద్మము ప్రధానమై ఉంటుంది. అందుకే ఆవిడ గురించి ఎక్కడ చెప్పిన పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం వై సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి అలా వర్ణిస్తుంది వేదం. అంత పద్మం గురించి చెప్తుంది. పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం అని లక్ష్మీ అష్టోత్తరం. పద్మము వికసనమునకు గుర్తు. వికసనము అంటే దాని యందు ఒక క్రమం ఉండాలి. అర్థం పర్థం లేకుండా అకస్మాత్తుగా విచ్చుకోవడం ఉండదు. బురదలో పుట్టినటువంటి పద్మంలో ఎవరు అంత గొప్ప సుగంధాన్ని నింపారో తెలియదు, అంత తేనె ఎవరు నింపారో తెలియదు. విచిత్రం ఏమిటంటే అందులో అన్ని గొప్ప గుణాలు ఉన్నాయని దానితో కలిసి పుట్టినటువంటి కప్పకి పీతకి నత్తకి జలగకి తెలియదు. పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుస్తుంది పద్మం వైభవం. అదొచ్చి వాలి తేనె తాగుతుంది, అభినందిస్తుంది. పద్మము ఎలా వికసిస్తుందో సృష్టి అలా వికసించాలి. పసిపిల్లవాడి చిరునవ్వులో అంత సంతోషం ఉండాలి. ఒక పువ్వు వికసిస్తే అంత అందం ఉండాలి. అన్ని పువ్వులు అన్ని రంగులతో ఉండాలి. ఒక పువ్వు పొద్దున్న వికసిస్తే ఒక పువ్వు సాయంకాలం వికసిస్తుంది. మల్లె పువ్వు ఉందనుకోండి, ప్రదోష వేళకి బాగా వికసిస్తుంది. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అన్న శ్లోకంలో మల్లె పువ్వు నడ్డు పెట్టి మల్లికార్జునుడి గురించి మాట్లాడారు శంకరాచార్యులు వారు. అలాగే ఒక పండు ఉందనుకోండి, దానిలో ఒక గొప్ప రుచి ఉండాలి. సంగీతం ఉందనుకోండి, మనసుకి రంజకత్వాన్ని కల్పించాలి. మనుష్యులు వివిధములైనటువంటి రూపాలలో ఉండాలి. ఒక్కొక్కరిని చూస్తే గౌరవం, పెద్దల్ని చూశారనుకోండి గౌరవం కలుగుతుంది, గురువుగారిని చూశారనుకోండి భక్తి కలుగుతుంది, అమాయకమైనటువంటి పిల్లల్ని చూశారనుకోండి వాత్సల్యం కలుగుతుంది, దీనుల వంక చూశారనుకోండి దయ కలుగుతుంది. ఉత్తమ గుణ ఆవిష్కారము లక్ష్మి.
ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే. ఆమె లోకము వంక చూస్తోంది కాబట్టి లోకము అటువంటి వికసనమును పొందుతోంది. అన్నిటికన్నా లక్ష్మీతత్వంలో గొప్ప విషయం ఏంటంటే, ఒక బిడ్డ ఈ లోకంలోకి రావడానికి ముందు ఆ బిడ్డకి ఆహారాన్ని ఆవిడ కల్పిస్తుంది. ఒక తల్లి కడుపున ఒక పిల్లవాడు పుట్టాడనుకోండి, ఆ పిల్లవాడు పుట్టగానే ఆమె యొక్క స్తనములలో నుండి పాలు ఊరుతాయి. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు? అమ్మ వలన బ్రతుకుతాడు వాడు. ఆ అమ్మతనంలో ఉంది ఆ పోషణ శక్తి. అది ఏ ప్రాణైనా కానివ్వండి, ఆ ప్రాణికి పుట్టడానికి ముందే ఆహారాన్ని ఆమె సృజించి ఉంచుతుంది, ఆ ప్రాణికి కావలసిన ఆహారాన్ని. అసలు ఆ ప్రాణి సృష్టింపబడడానికి కావలసిన వ్యవస్థ అర్థమయ్యేటట్టుగా దానికి కారణమైన వారి యందు వ్యవస్థ చేస్తుంది. మనుష్యుల్ని వదిలిపెట్టండి, వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఒక పక్షి ఉంది, దానికి పిల్ల పుట్టదు, గుడ్డు పుడుతుంది. కానీ దానిలో పిండం ఉందని, తాను పొదిగితేనే పిల్ల అవుతుందని, గుడ్డు మీద ఉన్న పెంకు ఇనుములా కఠినంగా ఉండదని తెలుసుకున్న పక్షి 2 కాళ్ళు దూరంగా పెట్టి మెల్లిగా నడిచి గుడ్డు దగ్గరికి వచ్చి తన కడుపు గుడ్డు పెంకుకు తగిలేటట్టుగా కిందకి వంగి కళ్ళల్లో గొప్ప ఆనందం పొంగుతుండగా, తన వేడి గుడ్డు పెంకుకి తగిలి పెంకు పుచ్చుకున్న వేడి పిండము పుచ్చుకొని పిండము పొదగబడి పిల్ల అవుతుంటే నేను తల్లినవుతున్నానన్న పక్షిలోని ఆనందమును గీయగలిగిన చిత్రకారుడు ఉంటాడు ఆ లోకంలో. ఎలా తెలిసింది పక్షికి? ఈ గుడ్డులో పిండం ఉంది, నేను పొదిగితే పిల్ల అవుతుందని ఎలా తెలిసింది? అది లక్ష్మి. లక్షిస్తుంది, తన చూపుల చేత అనుగ్రహిస్తుంది. లేకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తుంది? ఈ ప్రాణులన్నీ ఎలా నిలబడతాయి? ఇవన్నీ ఇలా ఉండేటట్టుగా చూడగలిగినటువంటి ఆమె శక్తికి లక్ష్మి అని పేరు. ఆమె స్థితికారిణి, అనుగ్రహిస్తుంది. అది అనుగ్రహ శక్తి. ఆమె ఎప్పుడూ లోకమాత, ఇందిర అంటూ నవరకోశం, లోకములకు తల్లి. అందుకని ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది. ఆమె అలా చూసినా కొందరు అంటారు మాకు కటాక్షము కావాలంటారు. కటాక్షం అంటే మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలి. ఎందుకు నిన్ను ప్రత్యేకంగా చూడడం అంటే, నాకేవో కొన్ని కోరికలు ఉన్నాయి, అందుకని ఆమె నన్ను ప్రత్యేకంగా చూస్తే నేను బాగా వృద్ధిలోకి వస్తాను, అందుకని నన్ను అలా అనుగ్రహించాలి. అందరినీ లోకం వంక ఎలా చూస్తోందో తల్లిగా అలా చూసేస్తే సరిపోదు. విష్ణువు వంక మాత్రమే భార్యగా చూస్తుంది. నా వంక బిడ్డ అన్న భావనతో ప్రత్యేకంగా చూడాలి. ప్రత్యేకంగా అంటే వాడిని పక్కన కూర్చోబెట్టుకుని ఇలా చూసుకుంటూ ఉండాలి. ఆవిడ ఇలా చూసుకోవాలి. ఉపవాసం అంటే నన్ను దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఉప అంటే దగ్గర, వాసం అంటే కూర్చునుట, వసించుట. ఆమె దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని పదే పదే నన్ను ఇలా చూడాలి. పదే పదే నన్ను అలా చూడాలి అంటే నీ యందు ఒక కోరిక ఉన్నది. కోరికకి తగిన అర్హతను నువ్వు పొందితే ఆమె చూస్తుంది. ఆ అర్హతని సంతరించుకోవాలి. సంతరించుకోవాలి అంటే లక్ష్మి యొక్క తత్వమునందు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, గుణములను నువ్వు పొందిన కారణము చేత ఆమె నిన్ను అలా చూస్తుంది. అందుకని శ్రీలక్ష్మీ కటాక్షం అన్న మాట లోకంలో వచ్చింది. ఎందుకు చూస్తుంది? సర్వసాధారణంగా ఎలా చూస్తుంది, ప్రత్యేకంగా ఎలా చూస్తుంది అంటే, మనం అడిగినా అడగకపోయినా ఆమె అందరినీ అనుగ్రహిస్తోందని నేను అనవలసి ఉంటుంది మంగళప్రదంగా. మమ మంగళదేవతాయాహ. ఆవిడ ఏమి ఇవ్వలేదు కనుక ఆవిడ ఇది ఇవ్వలేదన్నమాట వాడవలసి ఉంటుంది. కాబట్టి మంగళదేవతగా ఇచ్చింది. అన్నింటికన్నా ఇవ్వడం అన్న మాటలో గొప్పతనం ఎక్కడుంటుందంటే, ఇచ్చేది ముందు లక్ష్మి కాదు, అలక్ష్మి. ఆవిడ్ని జ్యేష్ఠాదేవి అంటారు. అలక్ష్మి కొంచెం ముతక మాట వాడాలి అంటే దరిద్రదేవత. ఆమె ముందు అనుగ్రహిస్తుంది. ఆమెను ఏ ప్రార్థన చెయ్యక్కర్లేదు. అమ్మ నన్ను ఇలా అనుగ్రహించు అని అడగక్కర్లేదు. ఆవిడ ముందు అనుగ్రహిస్తుంది. ఆవిడ అనుగ్రహించినవి ఏ ఉన్నాయో వాటిని లక్ష్మీదేవి క్రమంలో తీయాలి. అది లక్ష్మీ కటాక్షం.
అది ఆమె అనుగ్రహం పొందిన వారి యందు స్థిరముగా అన్వయమవుతుంది. దీన్నే శ్రీ సూక్తంలో చెప్పినప్పుడు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అంటారు. అమ్మా, అలక్ష్మి ఉన్నదే జ్యేష్ఠాదేవి, నీ యొక్క పెద్ద అక్కగారు. ఆవిడ క్షుత్ ఆకలి, పిపాస దాహం, మలం, ఈ మూడు కూడా ఆమె యొక్క లక్షణాలు. క్షుత్ ఆకలి తీరిపోయేది కాదు. ఒక్కసారి ఆకలేసి జీవితంలో వేదండి, అన్నం తినేస్తే చాలు ఒక్క మాట అంటే కుదరదు. ఆకలి వేస్తూ ఉంటుంది, వెయ్యాలి కూడా. ఆకలి వెయ్యట్లేదు అంటే అనారోగ్య లక్షణం. ఆకలి వెయ్యాలి. ఆకలి వేసి అన్నం దొరకలేదు అంటే అది దరిద్రం. ఆకలి వెయ్యాలి, ఆకలి వేసినప్పుడు అన్నం దొరకాలి. ఆకలి వేసి అన్నం దొరకడం ఒక్కటి కాదు, ఆ అన్నం తినడానికి నీకు శక్తి ఉండాలి. తిన్న అన్నం నీకు జీర్ణం అవ్వాలి. జీర్ణమైన అన్నము నీకు శక్తి కావాలి. ఆ శక్తి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పనికిరావాలి. అప్పుడు చక్రం పూర్తయిందని గుర్తు. అది కటాక్షం. కటాక్షం అన్న మాటకి గుర్తు ఏమిటంటే, నీ యందు ఒక ప్రత్యేకత అన్వయమైంది. ఎక్కడ అన్వయమైంది అంటే, ఆకలేసింది, అన్నం తిన్నావు, అక్కడతో కాదు. నాకు ఆకలేస్తుందండి, ఏది కావాలంటే నేను ఇది కొనుక్కుని తినగలను, పూర్వజన్మ పుణ్యఫలం అంతవరకే కాదు. ఈ ధర్మచక్రం అంతా పూర్తయితే లక్ష్మీ కటాక్షం. అందుకే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్, అమ్మ నాకు ఆకలి వేస్తూ ఉండాలి. ఆకలి వేసినప్పుడు నాకు తినడానికి సిద్ధంగా అన్నం ఉండాలి. నేను ఆ అన్నం తినడానికి ఓపిక ఉండాలి. తిన్నది జీర్ణమైపోవాలి. జీర్ణం అవ్వలేదనుకోండి, అది రోగం. మళ్ళీ జీర్ణమైపోవాలి. జీర్ణమైపోతే శక్తి పుట్టాలి. పుట్టిన శక్తి ధర్మకార్యానికి పనికి రావాలి. ధర్మకార్య నిర్వహణ చేత నేను విడుదల పొందాలి. అది కటాక్షం. అందుకని మోక్షలక్ష్మి చివరకు వచ్చేటప్పటికి ఏమైందంటే విడుదల చేసేసింది. ఈ చక్రం తిరగాలి నాలో. అలాగే పిపాస, దాహం, నాకు దాహం వెయ్యాలి. ఇప్పుడు బయట ఉన్నటువంటి వస్తువులన్నీ నేను తెలుసుకుంటాను, అవి అయిపోతున్నాయి అని కూడా తెలుస్తుంది. నా దగ్గర డబ్బులు అయిపోతున్నాయి, నేను తెచ్చుకున్న పంచెల షాపుల్లో ఏదో ఓ 4 తెచ్చుకుంటే చాలనుకుంటే అనుకోకుండా 5 కట్టుకోవలసి వచ్చింది. అప్పటికే ఒకసారి కట్టిన పంచె కట్టా, సాయంకాలం ప్రవచనానికి పంచె లేదు. కాబట్టి ఏం చేయాలి, ఉన్న వాడిన పంచెల్లోనే అంతగా నలిగిపోని పంచెను ఒకదాన్ని తీసి కట్టుకోవాలి. కాబట్టి ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి తెలుస్తాయి. నీ లోపల నీరైపోయిందని నీకు ఎలా తెలుస్తుంది? ఆ నీటి వలన ప్రాణములు నిలబడతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు వ్యాసుల వారు. నీటి మీద ప్రాణములు ఆధారపడి ఉంటాయి. అయినప్పుడు నీరు అయిపోతోందని ఎలా తెలుస్తుంది? ఆవిడే చెప్పాలి. జననీ లోకమాత చ, లోకములకు తల్లిగా దాహం వేసేటట్టు చేస్తుంది. అబ్బాయి నీకు దాహం వేస్తోంది, నీళ్లు తాగు. దాహం వేసింది, నీళ్లు దొరకలేదు. ఎంత ప్రమాదం, ధర్మం పోతుంది. ఒకడి గురించి ఒకడు ఆలోచించడు. ఎవడి దగ్గర నీళ్లున్నాయో వాడి మీద వెళ్ళి పడిపోయి నీళ్ళు ఎత్తుకొస్తారు. నీళ్లు సమృద్ధిగా దొరకాలి. నీరు తాగినది లోపలికి ఇమిడిపోయి నేనైపోవాలి. అలా గంగానది ప్రవహిస్తూ ఉంటే అది గంగ, నేను చెంబుతో నీళ్లు ముంచుకున్నాను, నేను తెచ్చుకున్న గంగ నీళ్లు నేను తాగేశాను, నేనైపోయిన గంగ నీళ్లు అవి నేనైపోవాలి. ఆ అయిపోయిన నేను 10 మంది ప్రయోజనం కోసం బ్రతకాలి, ధర్మం కోసం బ్రతకాలి. అంతేకాని నాకు నేను కోసం బ్రతకకుండా త్యాగంతో బ్రతకగలగాలి. త్యాగే నైకే అమృతత్వమానసు. మళ్ళీ చక్రం పూర్తయింది. అది లక్ష్మీ కటాక్షం. అలాగే మలాం, ప్రాణులన్నీ వచ్చినప్పుడు 3 రకములైనటువంటి మలములతో వస్తాయి. కార్మిక మలము, ఆణవ మలము, మాయిక మలము అని 3 రకాలైన మలములు ఉంటాయి. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను దుఃఖము సుఖముగా అనుభవించడానికి శరీరాన్ని పుచ్చుకుంటారు. గతంలో నీ చేసినటువంటి పాపము పుణ్యము రెండిటినీ అనుభవించాలనుకోండి, మనుష్యుడిగా వస్తారు. అందుకే మనుష్యుడిగా వచ్చిన తర్వాత ఒక్కరోజైనా కష్టం ఉంటుంది, 100 ఏళ్ళు బతికిన వాడికి ఒక్కరోజైనా సుఖమన్నా ఉంటుంది. అందుకే రామాయణంలో సీతమ్మ
కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఈతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 ఏళ్ళు బ్రతికినవాడు చిట్ట చివర ఒక్కరోజైనా సుఖపడతాడు, మిగిలిన రోజులన్నీ కష్టాలు పడ్డా. కష్ట సుఖములు రెండూ అనుభవించవలసి వస్తేనే మర్త్యలోకం అంటారు, ఈ లోకంలో పుడతారు. కేవలం సుఖాన్ని అనుభవించాలి అంటే పుణ్యం ఒక్కటే ఉంది కాబట్టి దేవతలు అవుతారు. కష్టం ఎక్కువ పొందవలసి వస్తే పాప ఫలితాన్ని ఎక్కువ అనుభవించాలి కాబట్టి తిరియక్కులుగా వస్తారు. భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగే ప్రాణులు అవుతారు. ఈ 3 రకాలుగా సృష్టి యందు విభాగం ఉంటుంది. ఉన్నప్పుడు అమ్మా, మమ్మల్ని నువ్వు మనుష్యులుగా పుట్టించావు, పాపపుణ్యముల రెండింటినీ కూడా మేము అనుభవించాలి. కారణం, చేసిన కర్మలు ఉన్నాయి, ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలి. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ. చేసిన పాపపుణ్యాల కోసమే మళ్ళీ శరీరం పుచ్చుకుంటాడు. కాబట్టి కార్మిక మలము, చేసిన కర్మలను అనుభవించవలసిన పరిస్థితి దృష్ట్యా శరీరం వచ్చింది. ఆణవ మలము, దీని యందు 5 రకములైనటువంటి అణువులతో తయారవుతుంది. బ్రహ్మాండమునందు పృథివ్యాపస్తేజోవాయురాకాశములు ఉంటాయి. ఇందులో కూడా భూమి ఉంది, వాయువు ఉంది, నిప్పు ఉంది, నీరుంది, ఆకాశం ఉంది. దీని యందు కూడా పంచభూతములు ఉంటాయి, బయట పంచభూతములు ఉంటాయి. 5 అణువులతో తయారైంది కాబట్టి 5 భూతముల యొక్క సమిష్టి స్వరూపంగా వచ్చింది కాబట్టి ఆణవ మలమున్నది. ఈ 5 భూతములు మళ్ళీ బ్రహ్మాండంలో ఉన్న 5 భూతాల్లోకి వెళ్ళిపోవాలి ఎప్పుడో ఒకప్పుడు. అందుకే శరీరం పడిపోయినప్పుడు దహన ప్రక్రియ ద్వారా ఇందులో ఉన్న పంచభూతాల్ని బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలిపేస్తారు. కాబట్టి ఆణవ మలం ఉన్నది. మాయిక మలము, ఏది సత్యమో అది సత్యము అని అంగీకరించలేని స్థితి. ఇన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఒకరోజు నీ శరీరం వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయే లోపల పుణ్యకార్యాలు చేద్దాం అని అంగీకరించదు. వాళ్ళు ఏదో తెలియక వెళ్ళిపోయారు, నేను వెళ్ళను, నేను ఇలాగే ఉంటాననిపిస్తుంది. కాబట్టి ఏది సత్యమో అది అసత్యం అనిపిస్తుంది. ఆత్మ మార్పు చెందదు అంటే అది ఎక్కడ ఉందనిపిస్తుంది. శరీరము ఉండదు అంటే ఉట్టినే అలా అంటాడు కానీ నేనెక్కడికి ఎడతాననిపిస్తుంది. అసత్యము సత్యముగా, సత్యము అసత్యముగా అనిపిస్తుంది. అది మాయిక మలము. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము లేకపోతే ఆయన ఈశ్వరుడు. ఈ 3 ఉంటే సృష్టిలో వచ్చినటువంటి జీవుడు. ఈ 3 మలములు ఉంటాయి. ఈ 3 మలములతో, ఆకలితో, దప్పికతో మమ్మల్ని నీకన్నా పెద్దక్క గారు బాధపెడుతోంది ఎప్పటి నుంచో. ముందెవరొచ్చారంటే ఆవిడొచ్చింది. ఆవిడని నువ్వు తొలగతోసేయాలి, బయటికి పంపించాలి. అది అడుగుతున్నారు లక్ష్మీ కటాక్షం కోసం. అందుకు శ్రీ సూక్త మంత్రం అలా వచ్చింది. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం. నా విషయంలో అని ప్రత్యేకంగా అడుగుతున్నావు, కటాక్షం అడుగుతున్నావని గుర్తది. నా వంక ప్రత్యేకంగా చూడు అని అడుగుతున్నావు. అలక్ష్మీం నాశయామ్యహం, నాకు ఆ అలక్ష్మిని తొలగించి ఆ చక్రం పూర్తవ్వాలి, అది విడుదల వైపుకి వెళ్ళిపోవాలి. ఆఖరిసారి పుట్టుక కావాలి ఇది. నేను ఆత్మ అని ఎరుకలోకి వచ్చి అద్వైతానుభూతిని పొంది శరీర పతన కాలమునందు బెంగ పెట్టుకోకుండా అది వెళ్ళిపోతుందని సాక్షిగా నిలబడగలిగితే ఆఖరిసారి వచ్చావు కాబట్టి ఆఖరిసారి శరీరం వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ శరీరం రాదు కాబట్టి మళ్ళీ మరణించవలసిన అవసరం లేదు. ఇంకా ఆ స్థితికి వెడితే మాయిక బలము నుంచి కూడా విడుదల పొందావు. ఆ ధర్మచక్రం తిరగాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. అందుకే వేదం 6 లక్ష్ముల్నే గుర్తించింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. ఈ 6 లక్ష్ములు సర్వదా ఎప్పుడూ నా యందు అనుగ్రహించెదరుగాక అంది. అది చెప్పినప్పుడు మోక్షలక్ష్మి విడుదలను చక్రానికి చివరికి తీసుకొచ్చారు. ఆమె అనుగ్రహించాలి, అది లక్ష్మీ తత్వం. ఈ చక్రం పూర్తవుతూ ఉండాలి. పూర్తవ్వకుండా మధ్యలో ఆగిందనుకోండి, అలక్ష్మి వెంట ఉందని గుర్తు. ఎలా ఉంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. బాహ్యంలో చెప్తే అమ్మ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజులకు అశ్వపూర్వాం ముందు గుర్రాలు ఎడుతూ ఉండాలి.
రథమధ్యాం, మధ్యలో రాజుడితూ ఉండాలి. హస్తినాద ప్రబోధినీం, వెనక ఏనుగులు తొండములనెత్తి ఘీంకరిస్తూ నడుస్తూ ఉండాలి. ఆంతర అన్వయం చేస్తే అశ్వపూర్వాం, ముందు ఇంద్రియములు పరిగెడుతుంటాయి. అలక్ష్మి యొక్క లక్షణం. స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటాయి. అందుకే కఠోపనిషత్తు ఇంద్రియాలని గుర్రాలతో పోల్చింది. గుర్రం ముందు పరిగెడుతుంది. అశ్వపూర్వాం, గుర్రాలు ముందు ఎడుతున్నాయి. గుర్రాలు పెడుతున్నాయంటే ఇంద్రియాలు పెడుతున్నాయి. కంటికి శమదమాదులు లేవు, నిగ్రహించగలిగిన శక్తి లేదు. కన్నిటి చూస్తోందో అటు వశపడిపోయాడు. ఈడ్చబడుతూ ఉంటాడు, లాగబడుతూ ఉంటాడు. అది ఉచితమా అనుచితమా? నేను అలా లాగబడచ్చా లాగబడకూడదా? అటువంటి పని చేయొచ్చా చేయకూడదా? నేను అటువంటి ఆకర్షణ పొందచ్చా పొందకూడదా? ఏముండదు. లాగబడి పాపం చేస్తాడు. ఒక్కొక్కసారి చెవి లాగేస్తుంది, ఒక్కొక్కసారి ముక్కు లాగేస్తుంది, ఒక్కొక్కసారి చర్మము స్పర్శ చేత లాగేస్తుంది, ఒక్కొక్కసారి రసేంద్రియము. తినకూడనిదన్నది లేదు, తినవలసినదన్నది లేదు, సమయము లేదు, సందర్భము లేదు, తినేటట్టుగా ఆకర్షణ లౌల్యము లాగేస్తుంది. ఇంద్రియములు ముందు పరిగెడుతున్నాయి. ఇంద్రియములు ఎటు పరిగెడుతున్నాయో అటు వశపడిపోయి రథమధ్యాం, శరీరం అటు పరిగెడుతోంది. అప్పుడే నియంత్రణ ఏది? నాకు నియంత్రణ లేదు. గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి, రథం దాని ఇష్టం వచ్చినట్టు పోతోంది. దానికి తగ్గట్టు వెనకాలే ఉంది. హస్తినాద ప్రబోధినీం, పెద్ద ఘీంకారం చేస్తూ ఏనుగులు వస్తున్నాయి. ఏమిటి నా వెనకాల ఉన్నది? ఏనుగంత అహంకారం, నా అంతవాణ్ణి నేను. ఇంద్రియాలా లాగేస్తున్నాయి. రథమా అవి ఎటు లాగితే అటు పోతోంది. అదేమిరా అని ఎవడైనా అంటే నువ్వు చెప్పొచ్చు ఎవడివా, నా అంతవాణ్ణి నేను అంటున్నాను. అహంకారం. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఉందని మీరు ఎలా చెప్తారు? వాడికి ఆకలేసింది తిన్నాడండి, నిద్ర వచ్చింది పడుకున్నాడండి, దాహం వేస్తే నీళ్లు తాగాడండి, ఎక్కడానికి గుర్రాలు ఉన్నాయండి, పెద్ద మేడ ఉందండి, లక్ష్మీ కటాక్షం అది కాదంది శాస్త్రం. లక్ష్మీ కటాక్షం అంటే ధనమొక్కటి కాదు, లక్ష్మీ కటాక్షం అంటే భోగములొక్కటి కాదు, లక్ష్మీ కటాక్షం అంటే కేవలము డబ్బొచ్చి ఇంట్లో పడిపోవడం కాదు. ఏది లక్ష్మీ కటాక్షం అంటే ధర్మచక్రం పూర్తయితే కటాక్షం. నీ ఎందు ప్రత్యేకంగా చూస్తోందని గుర్తు. లేనినాడు ఆ మనుష్య జన్మకు అర్థమేముంది? అప్పుడు తిన్న ఆకలేసి తినడానికి కావలసి వచ్చిందనుకోండి, మీరు నన్ను మన్నించగలిగితే ఒక ఐశ్వర్యవంతుడి కుక్క అంతకన్నా ఎక్కువగానే ఆకలి వేయకుండానే తీసుకొచ్చి అన్నీ పెట్టిన ఉంటాయేమో, గొప్ప సమశీతలమైనటువంటి గదుల్లో పెరుగుతున్న కుక్కలు ఉన్నాయేమో, చిన్న అనారోగ్యం చేస్తే పెద్ద పెద్ద వాహనాల్లో తీసుకెళ్ళబడే కుక్కలు ఉన్నాయేమో. అప్పుడు వాటితోనూ మనుష్యుణ్ణి పోల్చి మాట్లాడడం ఎలా సాధ్యం అవుతుంది? అది లక్ష్మీ కటాక్షమని చెప్పడం సాధ్యం కాదు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం నుంచి నువ్వు దాటగలవా? అలా వస్తే నిన్ను ఎత్తేవాడు ఎవడైనా ఉన్నాడా? నిన్ను నువ్వు నిగ్రహించుకుని అలా లాగబడకుండా నియంత్రించుకోగలవా? నీ ఇంద్రియముల మీద నీకు అదుపు ఉందా? శమదమాదులను పొందావా? గురువాక్య శ్రవణం చేశావా? శాస్త్రాధ్యయనం చేశావా? మనిషిగా పుట్టినందుకు నేను ఇలా ఉండకూడదని దాని జోలికి వెళ్లకుండా నిన్ను నువ్వు ఆపుకోగలవా? అప్పుడు గుర్రముల పగ్గాలు నీ చేతిలో ఉన్నాయి, రథంలో నువ్వు క్షేమంగా కూర్చున్నావు, ఏనుగులు నీ మాట విని వస్తున్నాయి, నిన్ను నువ్వు నియంత్రించుకుని ఉన్నావు, అహంకారంతో ప్రవర్తించట్లేదు, నేనెంతటి వాణ్ణి అంటున్నావు. ఇప్పుడు ఆ రథం ప్రమాదమునకు లోనవదు. అది తప్పిందనుకోండి, అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం, పైకి అబ్బో పెద్ద లక్ష్మీ వైభవంలా రాజు విషయంలో కనపడచ్చు. ఆంతరాన్వయమునందు శ్రియం దేవీ ఉపహ్వయే, అమ్మా నాకు శ్రియం కటాక్షించు, ప్రియం వద్దు, నా మనసుకి నచ్చినవన్నీ నేను అనుభవించడం వద్దు. నాకు శ్రియం, ఏది చేస్తే నేను విడుదల పొందుతానో, ఏది చేస్తే నేను అభ్యున్నతిని పొందుతానో అది నాకు ఇయ్యి. ఎవడకు కావాలి? పెద్ద మేడ ఉందండి, 1,00,000 వాహనాలు ఉన్నాయండి, కోట్ల డబ్బు ఉందండి, తల కింద చెయ్యి పట్టుకుని నేల మీద నిద్రపోగలవా? ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ధార్మికమని చెప్పగలవా?
మడత కుర్చీలో పడుకుని నీ మనవండి కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ధర్మం గురించి మాట్లాడగలవా? నీ జీవితం గురించి నువ్వు చెప్పవలసి వస్తే ధైర్యంగా నాకు ఏ వ్యసనం లేదని మాట్లాడగలవా నీ బిడ్డల దగ్గర? మనసు విప్పి నువ్వు అలా మాట్లాడగలిగిన ధైర్యం నీ జీవితాంతం నీకుంటే నీ యందు లక్ష్మీ కటాక్షం ఉన్నదని గుర్తు. అది జీవన విధానమునందు వచ్చేటటువంటి లక్షణం. అప్పుడు ఏమవుతుందంటే దారి తప్పకుండా ఉంటాడు. లేకపోతే ఏమవుతుందంటే లక్ష్మీ కటాక్షమే కాదు, ఏ కటాక్షమైనా మనిషి పాడవడానికి కారణమే. సరస్వతీ కటాక్షం కూడా పాడు చేసేస్తుంది. నా అంత చదువుకున్నవాడు ఎవడండి అని అహంకరిస్తే ఎందుకు చదువు? ఇంకా డబ్బులున్నాయనుకోండి, నా అంత డబ్బున్నవాడు ఎవరండి అని చెప్పి అహంకరిస్తే ప్రమాదానికి పెడుతుంది. అదే ఉదాహరణ భాగవతంలో నలకోబర మణిగ్రీవులు, ధనాధిపతి యక్షులు, కుబేరుడి యొక్క కుమారులు ప్రియకాంతలతో కలిసి దిగంబరంగా ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారు. మహాపురుషుడు నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నయం గబగబా బయటికి వచ్చి బట్టలు కట్టుకుని మహాపురుషుడు వెడుతున్నాడని నమస్కారం చేశారు. వీళ్ళిద్దరూ బట్టలు లేకుండా నిలబడ్డారు. నారద మహర్షి చూశారు. ఎక్కడి నుంచి వచ్చింది మదం మీకు? కుబేరుడి కొడుకులం. నారదుడు ఎవరు? ఓ సామాన్యమైన బట్ట కట్టుకుని మహతి వీణ వాయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీకు నాలో ఏం కనపడింది? డబ్బులు లేవని. మీలో మీకేం కనపడింది? డబ్బు బాగా ఉందని. మీకు ఈ మదం పోవాలంటే ఏది పట్టుకుంటే మదం వచ్చిందో అది పోతే పోతుందన్నాడు. కలవారి సుతుల మనుచును కలకంఠులతోన కూడి కానరు పరులను కలలోనైదను వీరికి కల మదం అడగించి బుధుల చేర్చుట యొప్పును. వాత పెట్లా పోతన గారు, వాత పెట్లా వ్యాసుల వారు. అప్పుడు ఏం చేసింది కుబేరుడు కొడుకులైతే? ఏం చేసింది ఐశ్వర్యం? ఏ అనుగ్రహం ఇచ్చింది? కోట్లున్నాయి, ధార్మికంగా సంపాదించావు, ధర్మానికి ఖర్చు పెడుతున్నావు, నిన్నేం బాధించదు. ధర్మ మార్గంలో కోట్లు వచ్చాయి, తప్పేం కాదు. ధర్మం కోసం ఖర్చు పెట్టావు, తప్పేం కాదు. ధర్మాన్ని వదిలిపెట్టి సంపాదించావు, పొరపాటు. అధర్మానికి ఖర్చు పెట్టావు, పొరపాటు. సంపాదించడం ధార్మికంగా ఉండాలి, ఖర్చు పెట్టేది ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. రెండూ పాపాలి. అందుకే వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి విషయంలో. అది కటాక్షం. ఆ మెలకువ, ఆ జాగ్రత్త, ఆ పరాకు బుద్ధి కలిగి ఉందనుకోండి, అమ్మవారు ప్రత్యేకంగా చూస్తోందని గుర్తు, చక్రం పూర్తవుతోందని గుర్తు, వాడిని ఏం బాధించట్లేదని గుర్తు. లేకపోతే నలకూబర మణిగ్రీవుల విషయంలో నారదుడు ఏమన్నాడు? చెట్లకి మీకు ఏమిటి తేడా? మాకుందని అహంకరించడానికి ఎక్కడికి పట్టుకెళ్ళిపోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతాయి? ఏముందో అది తినడానికో మేక వస్తుంది, 4 ఆకులు వేస్తుంది, మేక వచ్చి కొరికేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోగలదు? అలా నించుంటుంది. బట్ట కట్టుకుంటుందా? కాబట్టి 2 మద్ది చెట్లై అరణ్యంలో ఉండండి అన్నాడు. అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు కాదులే, అలా ఉండండి, చాలా కాలం ఉండండి. ఉన్న తర్వాత బాలకృష్ణుడు వస్తాడు, అమ్మ కట్టిన కట్టు విడిపించుకోలేనంత అమాయకంగా కనిపిస్తూ మీ మధ్య పాకుతాడు. ఆయన పాదస్పర్శకి కింద పడండి. అప్పుడు ఏం చేశారు? కృష్ణుడు పాకుతుంటే రోలు అడ్డొచ్చి ఆయన పాదస్పర్శకి, ఆయన స్పర్శకి 2 చెట్లు పడిపోయి అందులోంచి 2 బయటకు వచ్చారు. ఇప్పుడేది? మేం కుబేరుల కొడుకులమన్న అహంకారం లేదు. డబ్బుంటే ఏం పాడు చేసింది? అప్పుడు నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ అన్నారు. ఆ బుద్ధి ముందుంటే ఏమయ్యేది? ఉండడం కాదు ప్రధానం, ఉండి నువ్వేమవుతున్నావు అన్నది ప్రధానం. నువ్వేమవ్వాలో అది అయితే లక్ష్మీ కటాక్షం, నువ్వేమైకూడదో అది అయిపోతుంటే అలక్ష్మీ కటాక్షం. అందుకే అలక్ష్మీర్మే నాశయామ్యహం. ఆ తర్వాత సర్వసాధారణంగా లోకంలో అందరూ ఏవి కోరుకుంటారో నువ్వు అడుగు లక్ష్మీదేవిని, తప్పేం లేదు, అవి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. అందుకే అమ్మ అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనమే ధనమ్మేర్జుషతాం దేవి పుత్రపౌత్రం. నాకు పుత్రులని, పౌత్రుల్ని, గుర్రములని, ఏనుగుల్ని, మేకలని
అస్తశ్వాజా విగోరథం. అడగట్లా నాకు ఏనుగులు కావాలి, గుర్రాలు కావాలి. ఇప్పుడంటే పోనీ ఏనుగులు లేవు, పెద్ద పెద్ద వాహనాలు కావాలి. దేనికి నీకు వాహనం? ఒక మహాపురుషుణ్ణి అందులో ఎక్కించుకు తిప్పాలమ్మా. నేను 10 మందికి ఉపయోగపడాలమ్మా. నేను వెళ్ళి నలుగురికి ఉపకారం చెయ్యాలి. అది నేను కేవలం అనుభవించడానికి కాదు, నీ కటాక్షం. అందులో కూర్చుని నా వయసు మర్చిపోయి నేను మంచి పనులు చేయాలి. ఇప్పుడు తప్పే ఉంది? ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. నాకు బిడ్డల్ని ప్రసాదించు, నా వంశాన్ని నిలబెట్టు. నేను మనవల్ని చూడాలి, ముని మనవల్ని చూడాలి, నా వంశం పెరగాలి. ఇవన్నీ ఇస్తాను, ఆయువే ఉండదు నీకు. ఏం ప్రయోజనం? ఏం చూస్తావు? ఆయుష్మంతం కరోతు మాం. అమ్మా, నాకు ఆయుర్దాయాన్ని కటాక్షించు. నువ్వు నాకు ఆయువునిస్తే ఇవన్నీ నేను చూడగలుగుతాను. ఈ ధర్మచక్రాన్ని పూర్తి చేసుకుని నేను విడుదల పొందుతూ ఉంటాను. అలక్ష్మి తొలగిపోతూ ఉండాలి, లక్ష్మి లోపలికి వస్తూ ఉండాలి. ఈ నిరంతర ప్రక్రియకు లక్ష్మీ కటాక్షమని పేరు. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. అలా నిరంతరం ఎవరు చూస్తారు అంటే పసిబిడ్డడైతే అమ్మ చూస్తుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాలి. పెద్దవాడైతే అమ్మ చూడదు. నేను పెద్దవాడిని అని వాడికి భావన ఉంది, వాడు పెద్దవాడు అయిపోయాడు అని అమ్మకు భావన. మీరు చూడండి, పేర్లు ఎందుకు లేండి. నాతో నేను భారత ఆహార సంస్థలో పనిచేసే రోజుల్లో కాకినాడలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయనతో నాకు స్నేహం కుదిరిన తర్వాత అనేక శుభకార్యాలకి, ఏదో స్నేహితుల పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, వాటికి ఎప్పుడూ ఒక్కడే వచ్చేవాడు. నేను అతన్ని అడిగాను, ఏమయ్యా ఎప్పుడు నీ భార్యను తీసుకురావు, ఎప్పుడు ఒక్కడివే వస్తామే అని అడిగాను. ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. భార్య లేదా అంటే మా ఆవిడ ఉండిందండి అనేవాడు, మా ఆవిడ ఎంతో ప్రేమ కలిగిందండి అనేవాడు. తీసుకురా అంటే ఎప్పుడూ తీసుకొచ్చేవాడు కాదు. ఒకసారి మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకో అంటే రమ్మన్నాడని వెళ్ళిపోలేదు, ఏదో అటు వెళ్ళాను. ఎందుకో వెళితే అతను వాళ్ళ అబ్బాయిని చూపించాడు నాకు. ఆ పిల్లాడికి దగ్గరగా 25 సంవత్సరాల వయస్సు, గట్టిగా 3 అడుగులు కూడా లేడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడు పసిపిల్లాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వాడికి మెదడు ఎదగలేదు, వాడికి తినాలని తెలియదు, మాట్లాడలేడు, బట్టలు కట్టుకోలేడు, బట్టలు విప్పలేడు, స్నానం చేయలేడు, ఏమీ తెలియదు. కాబట్టి ఆ తల్లి ఎక్కడికి వెళ్ళలేదు. పెళ్ళై 25 ఏళ్లలో ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, పేరెంటానికి కూడా వెళ్ళదు. ఎందుకంటే పిల్లాడిని ఎవరు చూస్తారు? ఆమెకి ఆ పిల్లవాడు అలా ఉన్నాడని మరీ ప్రేమ. ఎందుకని వాడు పిల్లవాడుగానే ఉన్నాడు. అందుకే ఆ తల్లి ఎన్నేళ్ళు వాడికి వచ్చినా ఆమె వదిలిపెట్టలేదు. ఆ పిల్లవాడినే చూస్తూ, వాడికి స్నానం చేయిస్తూ, వాడికి పెడుతూ, వాడికి వైద్యం చేయిస్తూ, వాడికి ఒంట్లో బాగుండకపోతే బాధపడుతూ, ఆఖరికి వాడికి కర్మరుణం తీరిపోయి ఒకనాడు వెళ్ళిపోయాడు. ఆ తల్లి చాలా రోజులు బాధపడి ఆ తర్వాత క్షేత్ర దర్శనానికి వెళ్ళింది. అంటే నేను పసిబిడ్డని అని ఉన్న భావనలో అమ్మ యొక్క రక్షణ ఉన్నది. నేనంత వాణ్ణన్న భావనలో అమ్మ వదిలిపెట్టి నిన్ను నువ్వు చూసుకోగలవన్న భావన కూడా ఉన్నది. పసిబిడ్డలా బ్రతకగలిగితే అమ్మలా లక్ష్మీదేవి నిన్ను కటాక్షిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు అమ్మ దగ్గర ఒక మాట చెప్పాలమ్మా. 4 ముక్కలు వచ్చాయి, నేను 4 మాటలు మాట్లాడగలుగుతున్నాను, కానీ అమ్మ దీనివల్ల ఏం పడిపోతానో, ఏ గోతులో పడతానో, నా అంతటి వాడిని నేనది ఏ భావన వస్తుందో పొదివి పట్టుకోసుమా అమ్మ, జారిపోకుండా కాపాడుసుమా అని నేను చెప్పుకుంటున్నాను అనుకోండి, అమ్మ నన్ను పొదివి పట్టుకుని ఉంటుంది. నా అంత వాడిని నేను ఇన్ని ప్రసంగాలు చేశానన్నాను అనుకోండి, అబ్బో పెద్దవాడివి అయ్యావురా అంటుంది. అమ్మా అంటూ గోతులో పడాలంతే, పడ్డాక అనాలమ్మా. అది ముందే ఉంటే అమ్మ కాపాడుతుంది. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, సాక్షాత్ శివాంశ సంభూతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ ఒక మాట అన్నారు. అసలు గొప్ప లక్ష్మి ఎవరు అంటే భక్తియే. భక్తియే గొప్ప లక్ష్మి. అమ్మ ఎప్పుడూ మన వంక చూసేటట్టు చెయ్యగలిగినది. అమ్మ ఎవరిని చూస్తుంది? 12 ఏళ్ళు వచ్చిన పిల్లాన్ని చూడదు, 10 నెలల పిల్లాన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. వాడు పడుకున్నా చూస్తూ ఉంటుంది. వంట చేసుకుంటూ తండ్రికి వినపడదు,
వాడు ఏడుస్తున్నాడండి అని పరిగెత్తుకు వెళ్ళిపోతుంది భర్త మాట్లాడుతూ ఉంటే. అమ్మ ఎప్పుడు దృష్టి వాడి మీదే పెట్టి ఉంటుంది. కటాక్షం. భక్తి ఎవరు పాటిస్తారో వాళ్ళని లక్ష్మీదేవి అలా చూస్తుంటుంది. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అంటారు. పసిపిల్లవాడికి ఎంత ఐశ్వర్యవంతురాలైన మేనత్త అక్కడ ఉండనివ్వండి, పెద్ద తల్లులు ఉండనివ్వండి, పినతల్లులు ఉండనివ్వండి, వాడికి పాలు బువ్వా పెట్టేస్తే కాదు కావలసింది, వాడికి చీనాంబరాలు కడితే కాదు వాడు సంతోషపడిపోయేది. వాడికి అమ్మ దగ్గరికి వచ్చి నించోవాలి. అమ్మ ఊయలు ఊపుతోందనుకోండి, వాడు ఎంత సంతోషపడిపోతాడో. అమ్మని చూసేటప్పటికి ఏమి ఆనందమో, కాళ్ళు చేతులు కొట్టేసుకొని అమ్మ డొక్కలో దూరిపోయి ఎంత సంతోషపడిపోయి, అమ్మ ఉంది ప్రపంచమంతటి నుంచి నాకు రక్షణ ఉందన్నంత ఆనందపడిపోతాడు. ఇంటికి మేనత్తే వచ్చి చేతులిచ్చి రారా అంటే వాడు వెళ్ళడు. అమ్మ చీర కుర్చీళ్లలో వెళ్ళిపోయి దాక్కుంటాడు. అమ్మ అంటే రక్షణ. అమ్మని చూసేటప్పటికీ వాడికి సంతోషం వచ్చేసి ఆనంద భాష్పాలు కారతాయి. అప్పటి వరకు ఏడుస్తాడు. అమ్మ కనపడగానే ఆనంద భాష్పాలు అయిపోతాయి. ఇంత నవ్వు ముఖంతో ఏడుస్తాడు. అప్పటి వరకు వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇప్పుడు అమ్మని చూసి ఆనందంతో ఏడుస్తాడు. భక్తి కలిగిన వాడిని భక్తి అన్న తల్లి ఆ లక్ష్మీదేవి వాడి కన్నుల వెంట ఎప్పుడు ఆనంద భాష్పాలే పడేటట్టుగా చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే అన్నీ ఇచ్చేయడం లక్ష్మని అనడం కూడా సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? లక్ష్మీ కటాక్షము వ్యక్తిని బట్టి ఉంటుంది. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర చాలా ఉన్నాయండి అన్నారనుకోండి, ఏమున్నాయి అంటాడు. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి మీకేమైనా ఇద్దాం అనుకుంటున్నాం, మీకు ఏమి ఇమ్మంటారని అడిగారు అనుకోండి, నాకు ఏమి ఇస్తారు మీరు, నాకు ఈశ్వరుడు ఏమైనా ఇవ్వంది ఉంటే కదా అంటాడు. మన దృష్టిలో ఆయనకు అది లేదు ఇది లేదు, ఆయనకి పొలాలు ఉన్నాయా, తోటలు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, సంపదలు ఉన్నాయా అనిపిస్తుంది. ఆయనకి నాకేం లేదనిపిస్తూ ఉంటుంది. భాగవతంలో బలిచక్రవర్తి ఘట్టంలో వామనమూర్తి ఒక మాట అంటాడు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తనకి దొరికిన దానితో సంతృప్తి పొందనివాడు సప్తద్వీపాలు రాసిచ్చేసిన వాడు కట్టుకున్న పట్టుపంచి ఇవ్వలేదని ఏడుస్తాడు తప్ప నాకు ఇన్ని ఇచ్చాడు కదా అని వాడేం సంతోషించాడు. సంతోషం నీలో ఉంది. నీకున్న దానితో నువ్వు సంతోషంగా ఉండగలిగితే నీకన్నా ఐశ్వర్యవంతుడు లేడు. మూఢచహీధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అన్నారు. అందుకే శంకర భగవత్పాదులు మొహముద్గరంతో నాకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు. 2 కళ్ళు ఇచ్చాడు, యావత్ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. ఈ 2 కన్నులు నాకు లేకపోతే నేను ఇన్ని బాధలు పడి ఉండేవాడిని. 2 కళ్ళు ఇచ్చాడే, 2 చెవులు పనిచేస్తున్నాయే, 4 పనిచేస్తోంది, తిన్నది జీర్ణం అవుతోంది, కావలసిన శక్తిని ఇచ్చాడు, 2 చేతులు కదులుతున్నాయి, 2 కాళ్ళు కదులుతున్నాయి, మాట్లాడగలను, ఎవరైనా చెప్తే వినపడుతుంది, దాన్ని అర్థం చేసుకోగలను, కొంత చదువు ఇచ్చాడు, ఉద్యోగం చేశా, 38 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా, హాయిగా భార్యా బిడ్డల్ని పోషించా, కొడుకు కూతురు ఇద్దరిని ఇచ్చాడు, కూతుర్ని కన్యాదానం చేశా, కొడుక్కి పెళ్లి చేశా, దానికి పిల్లలున్నారు, వీడికి మనవలున్నారు, వీడికి పిల్లలున్నారు, ఇద్దరి వైపులా మనవల్ని చూశా, షష్ఠి పూర్తయింది, ఉత్తమురాలైన భార్యనిచ్చాడు, మంచి శిష్యుల్నిచ్చాడు, 4 మాటలు చెప్పుకోరా అని వాక్కులు ఇచ్చాడు, ఇంకా ఏమి ఇవ్వాలి నాకు ఈశ్వరుడు అంటే నీకు లక్ష్మీ కటాక్షం. నాకు ఒక్క 10 ఎకరాల తోట లేదంటే నీ దరిద్రం. కటాక్షం ఎప్పుడు అన్వయం అంటే ఎంత ఉంటే లక్ష్మీ కటాక్షం ఉన్నవాడని మీరు నాకు చెప్తారు చెప్పండి. ఎంత ఉంటే కటాక్షం? దానికి హద్దే ఉంది. లక్ష్మీ కటాక్షము మీ మనస్థితిని బట్టి ఉంది. నాకేం లేదన్నవాడు లక్ష్మీవంతుడు. అందుకే
ఆ భక్తి ఉన్నవాడు ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదంటాడు, వాడికి ఆనంద భాష్పాలు పడతాయి. అది లక్ష్మీ కటాక్షం. ఆనందాశ్రుభిరాత నోతి పులకం, పులకాంకురాలు వస్తుంటాయి. ఎందుకు? ఎప్పుడు ఈశ్వరుడు ఉపకారాలు చూసుకుంటూ ఉంటాడు. ప్రహ్లాదుడు చూసుకోడా? పానీయంబులు త్రావుచున్ గుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఆకలిస్తోంది, అబ్బా శరీరంలో పదార్థం అయిపోయిందని పరమాత్మ నాకు ఆకలి రూపంలో చెప్పాడే, ఆకలి వేసేటప్పటికి పదార్థం సిద్ధంగా పెట్టాడే, తింటే జీర్ణమయ్యేటట్టు చేశాడే, దాహం ఇస్తే నీళ్ళు ఇచ్చాడే, ప్రతిదానికి ఆయనే అవసరం చెప్తున్నాడు, ఆయనే జవాబు చెప్తున్నాడు. కష్టం నాకు ఏదైనా వస్తోందంటే కష్టం రావడానికి ముందే ఆయన పరిష్కారం పట్టుకుని నా గది ముందు నించుంటున్నాడే. ఏదో ఒక రూపంతో వీడికి ఫలానా కష్టం రాబోతోంది, వీడికి కష్టం నుంచి గట్టెంకించడానికి నేను వీడికి సన్నిహితుల రూపంలో పక్క గదిలో ఉండాలని ఉంటున్నాడే వచ్చేసి ముందే. ఎంత ఆశ్చర్యం! సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఆకలిస్తోంది, అబ్బా శరీరంలో పదార్థం అయిపోయిందని పరమాత్మ నాకు ఆకలి రూపంలో చెప్పాడే, ఆకలి వేసేటప్పటికి పదార్థం సిద్ధంగా పెట్టాడే, తింటే జీర్ణమయ్యేటట్టు చేశాడే, దాహం ఇస్తే నీళ్ళు ఇచ్చాడే, ప్రతిదానికి ఆయనే అవసరం చెప్తున్నాడు, ఆయనే జవాబు చెప్తున్నాడు. కష్టం నాకు ఏదైనా వస్తోందంటే కష్టం రావడానికి ముందే ఆయన పరిష్కారం పట్టుకుని నా గది ముందు నించుంటున్నాడే. ఏదో ఒక రూపంతో వీడికి ఫలానా కష్టం రాబోతోంది, వీడికి కష్టం నుంచి గట్టెంకించడానికి నేను వీడికి సన్నిహితుల రూపంలో పక్క గదిలో ఉండాలని ఉంటున్నాడే వచ్చేసి ముందే. ఎంత ఆశ్చర్యం! ఇంక నీకేం కావాలి ఆయన అలా నిన్ను చూసుకుంటున్నప్పుడు? కాబట్టి ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ ఎలా బట్ట కప్పి పడుకోబెడుతుందో పసిపిల్లాన్ని, అలా భగవద్భక్తి కలిగిన వాడి మనసు నిర్మలంగా ఉంటుంది. నిర్మలంగా మనసు ఉందనుకోండి, అంతకన్నా ఐశ్వర్యం ఏముందండి? హాయిగా ఉంటాడు, ఏ ఉద్వేగం లేదు. ఎందుకు ఉద్వేగం లేదంటే పరమేశ్వరుడి వంక చూసి సంతోషంగా ఉంటాడు. ఏ మలినము మనసులో ఉండదు, ఏ దుర్మార్గపుట ఆలోచనలు రావు. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు ఒక్కటి పట్టేస్తే చాలు, పిల్లాడు ఆడుకుంటాడు. ఈయన భగవంతుడిచ్చినదేదో దాన్ని చక్కగా నైవేద్యం పెట్టుకుని తిని పరమ సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. ఇది లేదనడు, ఇది ఉంది కదా అంటాడు. అలాంటి వాడిని భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. మహదైశ్వర్యవంతుడు తూగుటుయ్యాలలో ఊగుతాడు. భగవద్భక్తి కలిగిన వాడు ఎప్పుడు భగవంతుని యొక్క భావనలలో, పోతన గారి పద్యాలు, తిక్కన గారి పద్యాలు, నన్నయ్య గారి పద్యాలు, శ్రీనాథుడి పద్యాలు, త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఏవో తలుచు ఇవి కటాక్షముని ఎందే ఉంటుంది. ఆ భక్తి ఉన్నవాడు పసిబిడ్డడు. ఎప్పుడు పసిబిడ్డండి తల్లి చేసి చూసినట్టు లక్ష్మీదేవి చూస్తూనే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి నిరంతరము ఎవరిని చూసిందో వాడు లక్ష్మీ కటాక్షమును పొంది ఉన్నాడు అంటారు. కాబట్టి అటువంటి లక్ష్మీ కటాక్షమును పొందవలసి వస్తే లక్ష్మీదేవి ఎవరి యందు నిలబడుతుంది అన్న ప్రశ్న వచ్చింది. చెప్పేవాడు సమర్థులై ఉండాలి, అడిగేటటువంటి వాడు అడగడంలో ఆర్తి పొందినవాడై ఉండాలి. ఆర్తి అన్న మాటకు అర్థం ఏమిటి? దాన్ని నాకు పరిపూర్ణముగా ఉపయోగం అవ్వాలని కోరుకునేవాడై ఉండాలి. అంతేగాని కేవలం ఏదో భోగభాగ్యాలు ఒక్కటి అనుకుని కాదు అడగడం. అడిగేటప్పుడు దాని పూర్ణ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అడగగలిగిన సమర్థుడై ఉండాలి. ఈ రెండు ఉంటే కదూ ఆ ప్రశ్నకి జవాబు దొరికేది. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడిపోయారు. ఒంట్లో నిత్తురంతా కారిపోయింది, శరీరంలో బాణాలు గుచ్చుకుని ఉండిపోయింది, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది, నోరు విప్పి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, ఆహారమా లేదు. ఆయన సుముహూర్తం కోసం చూస్తున్నాడు. బొటనవేలి దగ్గర నుంచి ప్రాణములను ఉపసంహారం చెయ్యాలి, కదలలేడు. ఎందుకంటే బాణపు ములుకులు గుచ్చుకుని ఉన్నాయి శరీరానికి, దాని మీద ఉన్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చాడు. నిజానికి అంతకన్నా ముందు ఆశ్చర్యం ఏమిటంటే ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం వెళ్ళేటప్పటికీ కృష్ణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. ధర్మరాజు గారు తెల్లబోయాడు.
నిశ్శబ్దంగా ఊరుకుని కృష్ణుడు లేచిన తర్వాత అడిగాడు, ఎవరిని ధ్యానం చేస్తున్నావు, లోకం అంతా నిన్ను చూసి చేస్తుంది కదా అన్నాడు. ఆయన అన్నాడు, ఒక మహానుభావుడు ఒకడు వచ్చాడు ఈ లోకంలోకి, సర్వశాస్త్ర పారంగతుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, ధర్మమే ప్రాణం. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆ గురువు వెళ్ళిపోతే శరీరం వదిలిపెట్టి ఇక నీకు చెప్పేవాడు లేడు. గురువుగారు శరీరంలో ఉండడం అదృష్టం. ఆయన శరీరం వదిలేస్తే మొదటి దెబ్బ శిష్యుడికి. చెప్పేవాడేడి? ఆ భీష్ముడు ఇంకెంతో కాలం ఉండడు, వెళ్ళిపోతాడు. వచ్చి గుమ్మం పట్టుకుని ఇంచోవడం కాదు, భీష్ముడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు. నేను వస్తా పద అని ధర్మరాజుని వెంట పెట్టుకు తీసుకెళ్ళాడు. ధర్మరాజు కన్నా పాత్రత కలిగిన శ్రోత ఎవరుంటారు? వెళ్ళి ప్రశ్నలు వేస్తానన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నాకే ఓపిక ఉందని చెప్పను కృష్ణ, ఇన్ని రోజుల నుంచి బాణపు శయ్య మీద ఉన్నాను, నెత్తురంతా కారిపోయింది, శరీరం అంతా పుళ్ళు పడిపోయింది, నోరు విప్పి మాట్లాడలేను, జ్ఞాపకం రావడం కష్టం, శోషించిపోయాయి ప్రాణాలు. కేవలం ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నా ప్రాణములను ఉపసంహారం చేయడానికి. ఇప్పుడు నేను ధర్మరాజుకి ధర్మబోధ చేయనా అంటే ఆయన అన్నాడు, నీకు ఇబ్బంది ఏమిటి మాట్లాడడానికి? శారీరకమైన సమస్య. నీకు బాణపు ములుకలు నొప్పి తగలకుండా, ఆకలి వెయ్యకుండా, దాహం వెయ్యకుండా, మాట మాట్లాడేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నేను నిన్ను అనుగ్రహిస్తాను. నువ్వే మాట్లాడాలి. ఎందుకని? నువ్వు తప్ప అర్హులు లేరు. నేను మాట్లాడితే ఇంకో భగవద్గీత అవుతుంది, కృష్ణుడు చెప్పాడు కదా అంటే నువ్వు చెప్పాలి. నీలాంటి ఉత్తమ అధికారి మాట్లాడాలి, ధర్మరాజు లాంటి అధికారి వినాలి. కాబట్టి చెప్పు, నిన్ను నేను అనుగ్రహిస్తున్నానన్నాడు. 18 పర్వాల్లో 2 పర్వాలు భీష్ముడే మాట్లాడాడు. అందరి కోసం మాట్లాడింది శాంతి పర్వం. రాజుగా ధర్మరాజు తెలుసుకొని మిగిలిన వాళ్ళు తెలుసుకోవలసినది అనుశాసనిక పర్వం. ఆ అనుశాసనిక పర్వం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మరాజు గారు ఒక ప్రశ్న వేశాడు. అదే నిజానికి శ్రీలక్ష్మీ కటాక్షం. ఆయన అడిగాడు, అయ్యా తాత, అసలు లక్ష్మీదేవి ఎవరి యందు ప్రత్యేకంగా నిలబడుతుంది? అదే కదా కటాక్షం అంటే, పొట్టి చూపు. ఎవరి యందు నిలబడుతుంది, ఎవరి యందు నిలబడదు? నాకు రెండూ చెప్పు. ఎవరి యందు ఉంటుందో చెప్పడం ఒక్కటే కాదు, ఎవరి యందు ఉండదో కూడా చెప్పు. ఎందుకని? ఉండడము తెలుసుకోవాలి, ఎవరి యందు ఉండదో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మహానుభావుడికి నా మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండాలి అంటే ఎందుకు ఉంటుంది? ఆయన మహానుభావుడు ఎందుకు అయ్యాడు? ఉత్తమ గుణ సంపన్నుడు కాబట్టి. ఆయన ఉత్తమ గుణ సంపన్నుడు కాబట్టి నా మీద ప్రేమతో ఉండాలంటే నేను కూడా కొన్ని మంచి గుణములు పొందినవాడనైతే ఆయనకి నా మీద ప్రేమ ఉంటుంది. ఆయన ఏ గుణముల గురించి మాట్లాడుతుంటారో అందులో ఒక్క గుణం నా యందు లేదు సరికదా. అసలు అటువంటివి పొందాలన్న ఆర్తి నా యందు లేకపోతే ఆయన నన్ను ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు, ఎందుకు పిలుస్తారు? పట్టించుకోరు. అందుకే రెండూ నాకు తెలియాలి. లక్ష్మీ కటాక్షము ఎవరి యందు ఉంటుంది, ఎవరి యందు ఉండదు. ఎవరిని ప్రత్యేకంగా చూస్తుంది, ఎవరిని చూడదు. నాకు ఆ 2 విభాగాలు చెప్పు అని అడిగాడు. ఒక్క పద్యంలో చెప్పాడు. అది మహానుభావుడు భీష్ముడి యొక్క గొప్పతనం. ఆయన అన్నాడు, నిత్య సత్యులు, శౌచనిరతులు, గురుభక్తియుతులు, అప్రమత్తులు, దక్షులు, అమలమతులు, సత్కర్మరతులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము కలుగువారలు ప్రీతి నా వసించు నిక్కలు. ప్రీతి, ప్రీతి అంటే కటాక్షం. ప్రత్యేకంగా చూస్తా ప్రేమతో. ఎవరిని? ఈ పైన చెప్పిన వాళ్ళందరినీ చూస్తాను. ప్రీతి నా వసించు నిక్కలు. క్రూరు, నాస్తికు, కృతఘ్ను, కుబుద్ధి వర్జింతు. ఈ 4 లక్షణాలు ఉన్నవాణ్ణి సామాన్యమైన చూపు, లోకమాతని కాబట్టి లోకాన్ని ఎలా చూస్తానో అలాగే చూస్తాను. కానీ వాళ్ళకి చక్రం పూర్తవదు. ఇప్పుడు విడుదల పొందాడు, జన్మ పరంపర యందు తిరగవలసింది కాబట్టి వర్జింతు. ఎంగిలి వాడి ఘటశుద్ధి కల, ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కల కాంతలందుందు. ఎటువంటి స్త్రీలలో ఉంటుందో చెప్పింది. అటువంటి స్త్రీలని ప్రత్యేకంగా చూస్తాను. ఎవరి యందు ఉండనో చెప్పింది లక్ష్మీదేవి.
ఇది నేను చెప్పడం కాదు ధర్మరాజా, ఒకప్పుడు లక్ష్మీదేవే ఈ మాటలు చెప్పింది రుక్మిణీదేవికి. రుక్మిణీదేవే లక్ష్మీదేవి, అవే నీకు చెప్తున్నానని చెప్పాడు భీష్ముడు. కాబట్టి ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కల కాంతలందుందు వల్లభ ద్వేషి అన్యమందిరగామిని అధిక నిద్రయిన దాని వర్జింతు. 3 లక్షణములు కలిగినటువంటి స్త్రీల యందు నేను కటాక్షమును వర్షించను, వారి యందు ఉండను. మరి ఉంటుంది కదండి అంటే పూర్వజన్మ పుణ్యం అంతవరకే, అది క్షయమైపోయేవరకే. కాబట్టి అటువంటి వారి యందు ఉండను. కానీ సర్వసాధారణంగా లోకంలో చాలా విశేషమైన అనుగ్రహం పైన చెప్పిన జాబితా ఒక్క మనుషులే ఉన్నారు. అదే కాదు, పద్మిని తటాక తరు షండ పుష్ప వాటముల యందు నిలుతూ, ప్రకృతిలో వీటి యందు నా ప్రత్యేక దృష్టి ఉంటుంది, అందుకే వాటి పోషణ కూడా నా కటాక్షమునకు కారణమే అని లక్ష్మీ కటాక్ష హేతువులను వర్ణించింది. బాహ్య పూజ మంచిదే, కానీ కేవల బాహ్య పూజకి ఒక్కదానికి వశపడిపోయేటంత అమాయకురాల్ని మాత్రం నేను కాదు. అందుకే లక్ష్మి ఎందున్న లక్షణం ఏమిటంటే, ఆవిడ నిగ్రహానుగ్రహములు ఎక్కడుంటాయంటే కదిలిపోవడంలోనే ఉంటాయి. మహాభారతంలోనే ఒక మాట ఉంది. ఆవిడ లక్ష్మీదేవి ఒకసారి గోవుల దగ్గరికి వెళ్ళింది. మీ యందు అందరు దేవతలు ఉన్నారు, నేను ఒక్కదాన్ని లేను, నాకు కూడా ఏదైనా స్థానం ఇవ్వండి, నేను కూడా మీ యందు ఉంటానండి. అంటే గోవులన్నాయి, నువ్వు మా దగ్గర వద్దు, నీకు మేము స్థానం ఇవ్వం అన్నాయి. ఎందుకు ఇవ్వవు అని అడిగింది. నువ్వు చంచల లక్ష్మి, నువ్వు ఉండవు, నువ్వు కదిలిపోతావు, ఒకనాడు ఉంటావు, ఒకనాడు వెళ్ళిపోతావు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిది సుమతి. కరిమింగిన వెలగపండు అంటే ఏనుగు మింగింది, లోపల గుజ్జు తినేసింది, డొల్ల వదిలేసింది అని కాదు అర్థం. కరిమింగిన, కరి అంటే పురుగు, పైకి కన్నం కనపడదు కానీ లోపల పురుగు సారం అంతా తినేస్తే డొల్ల అయిపోతుంది. కరిమింగిన వెలగపండు కరణిది సుమతి, పైకి కనపడకుండా లోపల పురుగు ఆ గుజ్జంతా తినేసినట్టు లక్ష్మి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది, ఎందుకుంటుంది అన్నది లక్ష్మీదేవే చెప్పింది. ధర్మము ఉన్నంతకాలము, గుణములు ఉన్నంతకాలము వెంటపడి పరిగెడతాను, వాళ్ళు అవి వదిలిపెట్టిన ఉత్తర క్షణంలో నేను వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోకుండా వాళ్ళు చేసే బాహ్య పూజలకి వశపడి నేను ఉండిపోతే ధర్మం అన్న మాటకు అర్థమే లేదు. అప్పుడు గుణములు కలిగిన వాడు ఏమైపోయినట్టు కాదు, ఆ గుణములు పోతున్నాయన్నప్పుడు నేను వెళ్ళిపోతాను, గుణములు ఉన్నాయన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను. నా కదలికలలోనే ఉంది, నేను రావాలి, వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతేనే గుణములు నిలబడతాయి. ఆ గుణములు ఉన్నవాడికి ఎంత ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? కుచేలుడికి మహదైశ్వర్యం వచ్చింది కృష్ణానుగ్రహంతో, పట్టింపు లేకుండా కృష్ణస్మరణతోనే కాలం గడిపాడు అన్నారు భాగవతంలో. ఇప్పుడు ఆయన ఏం చేసింది? డబ్బు లేక బాధించలేదు, ఉండి బాధించలేదు. ఉంటే విర్రిక్కిపోయి నిన్ను నువ్వు మరిచిపోయి ఉపయోగం ఏమిటి? లేక బాధపడిపోయి ప్రయోజనం ఏమిటి? ఉన్ననాడు లేనినాడు కూడా ఇదంతా ఈశ్వరానుగ్రహం అన్నవాడికి ఏ బాధ లేదు. అందుకే మీరు నాకు స్థానం ఇవ్వనంటే అలా, నేను కదలకపోతే అసలు ధర్మం నిలబడదు. కాబట్టి మీరు నాకు చోటు ఇవ్వండి అంటే అప్పుడు గోవులు అన్నాయి, చాలా గొప్ప మాట చెప్పావు, నువ్వు మా మలమునందు ఉండు, మా మలమూత్ర విసర్జన స్థానమునందు ఉండు. అందుకే గోపృష్టానికి పూజ, ఎద్దుకైతే ముందు పూజ, ఆవుకైతే వెనక పూజ. గోపృష్టము లక్ష్మీ స్థానమైంది. అందుకే 84 లక్షల జీవరాశులలో ఏ జీవి యొక్క మలమూత్రములు సువాసన భరితములు కావు, ఒక్క గోవు యొక్క మలమూత్రములు సువాసన భరితములు. గోశాలలో పేడ, గోమూత్రం తుడిచేసినా, తుడవకపోయినా, కడిగినా, కడగకపోయినా లోపలికి వెళ్ళి కూర్చుంటే గొప్ప సువాసన వస్తూ ఉంటుంది. రోజు మేము అనుభవించి చెప్తున్నది ఈ మాట. కాబట్టి అవి సువాసన భరితములు. ఎందుకంటే లక్ష్మీ నివాసం. గోశాల ఎక్కడుందో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. మహాత్మా గాంధీ గారంతటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కలుసుకుని మాట్లాడవలసి వస్తే మహాస్వామి వారు ఎక్కడ కలుస్తారని అందరూ ఆశ్చర్యపోయారు. ఒక గోశాలలో కూర్చుని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంతకన్నా పవిత్ర స్థానం ఇక్కడ ఉంది, లక్ష్మీ నివాసం, గోస్థానం. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్ష ప్రసరణమునకు ఏ స్థానమో ఆ స్థానములను లక్ష్మీదేవి చెప్పింది. నేను వీళ్ళ యందు ప్రత్యేకంగా ఉంటాను,
వీళ్ళ యందు ఉండను, వాళ్ళ వంక నేను ప్రత్యేకంగా చూడను, సామాన్య దృష్టి ఉంటుంది అని ముందు ఎవరి యందు ఉంటుందో చెప్పింది ఆవిడ. నిత్య సత్యులు, సత్యము మాట్లాడేవారి యందు నేను ఉంటాను. సత్యము మాట్లాడుతా అంటే ధర్మ సూక్ష్మము తెలిసి ఉండాలి. ఇంకా ఏది ఏమైపోయినా సత్యం చెప్తానండి అనడం సత్యం చెప్పడం కాదు. సత్యం ఎప్పుడు చెప్పాలో తెలిసి ఉండడం సత్యం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. నువ్వు సత్యం చెప్పు, కానీ అవతలవాడికి అత్యంత బాధాకరమైనటువంటి సత్యం ఒకటి చెప్పడానికి నాకు ఇన్నాళ్ళకి అవకాశం దొరికిందని తొందరగా వెళ్ళి అప్రియమైన దాన్ని చెప్పేకు. వాడు చచ్చి నానా కష్టాలు పడి మండల దీక్ష చేసి పూర్ణాహుతి చేస్తున్నాడు. పూర్ణాహుతి చేసే సమయంలో నీకు ముందు తెలిసింది వాళ్ళ తండ్రి గారు శరీరం వదిలేశారని. ఇన్నాళ్ళకి నాకు నిజం చెప్పే అదృష్టం లభించిందని పరిగెత్తుకెళ్ళి ఏమో మీ నాన్నగారు పోయారని చెప్పక్కర్లేదు, ఆగు 10 నిమిషాలంది. నబ్రూయాత్ సత్యమప్రియం, సత్యం కదా అని అప్రియమైంది తొందరగా చెప్పేయక్కర్లేదు, ఆగచ్చు, 1 నిమిషం ఆగు. అంతేగాని సత్యం చెప్పాను కదండి నాకు తప్పేమిటి అనకూడదు. సత్యం చెప్పచ్చు, సత్యమే చెప్పాలి, కానీ ఒక్కొక్కసారి అబద్ధం చెప్పడం సత్యమే. ఎందుకని? చిన్న అధర్మం అవుతుంది అబద్ధం. పెద్ద ధర్మాన్ని స్థాపించడానికి చిన్న అధర్మం తప్పు అబద్ధం ఆడారనుకోండి, అది దోషం అవదు. ఎందుకనంటే రామాయణంలో రాక్షస స్త్రీలందరూ కూడా హనుమ అశోకవనాన్ని భంజిస్తుంటే ఈ కోతి ఇంతకుముందు ఏదో కిచకిచలాడింది సీతమ్మతో, ఈవిడ్ని అడుగుదామని వెళ్ళి అడిగారు, ఎవరా కోతి, ఏం మాట్లాడింది నీతో అని అడిగారు. ఆయన పేరు హనుమ, మా ఆయన దగ్గర నుంచే వచ్చాడు, ఇదిగో నాకు ఉంగరం పట్టుకొచ్చాడు, ఇంకా మీ పని అయిపోయింది రండి అని ఆవిడ చెప్తే, తనని నమ్ముకుని తన భర్తని నమ్ముకుని బిడ్డలాంటి వ్యక్తి వచ్చినవాడు ప్రాణ సంకటానికి గురవుతాడు. ఉన్నది ఆయన ఒక్కడు, కోట్ల మంది రాక్షసులు. కాబట్టి ఇప్పుడు చిన్న అబద్ధం చెప్పైనా ఆయన్ని కాపాడాలి, ప్రాణి రక్షణ చెయ్యాలి. పెద్ద ధర్మాన్ని స్థాపించడానికి చిన్న అధర్మం చేయడం దోషం కాదు. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒక భూతం చెయ్యవలసిన పనిని ఆ భూతం వదిలిపెట్టేస్తుంది. ప్రకృతిలో కూడా మంట మీద నీళ్లు చల్లాననుకోండి, మంట ఆరిపోవాలి కదా. అరణ్యం అంటుకుందనుకోండి, నేను పట్టుకెళ్ళి ఓ ఉద్ధరిడితో నీళ్లు చల్లాననుకోండి, నీళ్లు కాలిపోతాయి. అదేమిటండి నీళ్ళు ఆర్పాలి కదా అంటే, అగ్ని ప్రభావానికి నీరు కాలిపోయింది, మంట పెద్దది, నీటి సుక్క చిన్నది. అలాగే చిన్న అబద్ధం ఆడి పెద్ద ధర్మాన్ని నిలబెడితే దాన్ని దోషం అనరు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి రాక్షస స్త్రీలు అడిగితే ఆవిడంది అహిరేవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. పాము కాళ్ళు ఎవరికి తెలుస్తాయి? పాముకే తెలుస్తాయి. పాము ఎలా పాకుతోందో కనపట్టలేదండి, కాళ్ళు ఉన్నాయో లేదో ఓసారి ఎత్తి చూస్తానంటే ఆ తర్వాత చెప్పడానికి ఉండడు. పాముకి కాళ్ళు ఉన్నాయో లేవో, విమానానికి చక్రాలు ఉన్నాయా అండి అంటే విమానం నడిపేవాడికి తెలియాలి. ఎప్పుడు బయటికి ఉంటాయో, ఎప్పుడు లోపలికి తీసేసుకుంటుందో, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాయో ఆయనకు ఒకడికే తెలుస్తుంది. అంతేగాని ఎంతసేపు బయటకు ఉంటాయండి, ఎంతసేపు లోపలికి ఉన్నాయండి అంటే నేనేం చెప్పను, నాకు తెలియదు. అది విమానం నడిపే ఆయనకి తెలుస్తుంది, దాని చక్రాల సంగతి. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ ఊళ్ళో ఉన్నవాళ్ళు మీకు తెలియాలి, నన్ను అడుగుతారే ఏంది ఆవిడ అంటే సీతమ్మకి తెలీదా? తెలుసు, మరి ఎందుకు చెప్పలా? చెప్పి ప్రాణి వధ జరిగేటట్టు చూడడం కన్నా చెప్పకుండా ఉండడంలో ఇబ్బంది లేదు. తనని ఆశ్రయించి వచ్చినవాడు బిడ్డతో సమానం. చిన్న అబద్ధం చెప్పి ప్రాణి రక్షణ చేసింది, అధర్మం కిందకి రాలేదు. నేను సత్యం ఎప్పుడు పలకాలన్న దాని మీద అవగాహన ఉండాలి. పోనీ అవగాహన మాట పక్కన పెట్టండి, ఏదో ఉపద్రవం వచ్చేసిందండి, అబద్ధర్మంగా ఏదో చిన్న అబద్ధం ఆడాను, ఆ పాటి అబద్ధం ఆడకుండా ఎలాగండి? పరమేశ్వరుడు ఉన్నాడు, క్షమిస్తాడు. కానీ అయిన దానికి కాని దానికి నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకు అన్ని అబద్ధాలు మాత్రం అలవాటు చేసుకోకూడదు. అందుకే రామచంద్రమూర్తి రామాయణం అయోధ్యకాండలో ఇదే మాట చెప్తాడు. అసలు సత్యమునకు ఎవరు కట్టుబడతాడో, ఎవరు సత్యము మాట్లాడతాడో వాడికే లక్ష్మీ కటాక్షము. రాజ్యం పోయిందని ఎవరు చెప్పాడు? అసలు నిజానికి రాజ్యలక్ష్మి వెంటపడి వస్తుంది సత్యాన్ని పట్టుకుంటే. సత్యమేవేశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. అసలు రాజ్యమేమిటి? సమస్తము సత్యమును ఆశ్రయించి ఉన్నది.
అయిందానికి కాందానికి ప్రతిదానికి అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడడం వచ్చినటువంటి వాడు తన వల్ల తప్పైంది మన్నించండి అని నిజం చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడెవరో వాడి యందు లక్ష్మీ అనుగ్రహం ఉన్నది, లక్ష్మీ కటాక్షం ఉన్నది. నిలబడిన రాముడు రాజ్యాధికారాన్ని పొందలా? త్రేతాయుగంలో వచ్చిన రాముడి పేరు కలియుగంలో కూడా తారకనామంగా నిలబడిపోలా? పిల్లలందరికీ తల్లులు రామాయణ కథ ముందు చెప్పట్లా? మృత సంజీవని కాలా? సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. ప్రతి దానికి అబద్ధం ఆడకుండా ధైర్యం దేనికి ఉండాలి అంటే సత్యాన్ని అంగీకరించడానికి ఉండాలి. నిజమే, ఆనాడు అలా జరిగింది, నీ చేసింది సత్యమే, కానీ దానికి నేను పరితాపం పొందుతూ ఉంటాను. అలా నేను ఎందుకు అన్నానని, నేను అలా ఎందుకు చేశానని చాలా బాధపడుతూ ఉంటాను. నా జీవితంలో అది చాలా బాధాకరమైన విషయం. నేను అలా చేయకుండా ఉండాల్సింది అని అన్నాడు అనుకోండి, అది ఉత్తమ పురుష లక్షణం. పెద్దలు స్వీయ చరిత్ర వ్రాస్తారు, వ్రాసి అందులో తాము చేసిన తప్పులను దాపరికం లేకుండా చెప్పేస్తారు. మహాత్మా గాంధీ గారి స్వీయ చరిత్రలో ఆయన జీవితంలో వచ్చిన ఒడిదుడుకులన్నీ రాసుకున్నారు. అందుకు మహాత్ముడయ్యాడు, జాతిపిత అయ్యాడు. తండ్రి దగ్గర చేసిన దొంగతనం దగ్గర నుంచి రాశారు. ఎందుకు రాయాలి అంటే తన తరువాతి తరాల వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇది మార్గదర్శనం చేస్తుంది. అందుకు స్వీయ చరిత్రని ఇస్తారు. కాబట్టి ధైర్యం దేనికి ఉండాలి అంటే తన తప్పు ఒప్పుకోవడానికి ఉండాలి. రాక్షసత్వం దేనికి ఉండాలి అంటే తనది తప్పని తనకి తెలిసి కూడా ఒప్పని బుకాయించడానికి ఉండాలి. నీ ఎందు రాక్షసుడున్నాడా, నీ ఎందు లక్ష్మీ కటాక్షం ఉన్నదా అన్నదానికి నీకు నువ్వే సాక్షి. నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేశాను అని తెలిసి అది తప్పు అని అంగీకరించకుండా అది తప్పు ఎందుకవుతుందని బుకాయించడం కన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి లేదు. రాక్షసత్వమునందు లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుంది? ఉన్నట్టు కనపడినా తొలగిపోతుంది. రాముడు అరణ్యవాసం చేశాడు, నారచీరలు ధరించాడు, జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టుకున్నాడు, పాదరక్షలు లేవు, ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాడు వానరులతోటి. ఇంద్రుడిని గెలిచినటువంటి వాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించినవాడు, కోట్ల మంది రాక్షస పరిమారం ఉన్నవాడు, ఇంద్రజిత్ పెద్ద కొడుకు, కుంభకర్ణుడు తమ్ముడైనటువంటి రావణుడు తన నగరంలో తాను యుద్ధానికి వచ్చాడు. రావణుడికి 10 తలకాయలు ఉన్నాయి, రాముడికి 1 తలకాయ ఉంది. ఎవరి చేతిలో ఎవరు మరణించారు? 1 తలకాయ ఉన్నవాడి చేతిలో 10 తలకాయలు ఉన్నవాడు పోయాడు. ఎందుకు పోయాడు? ఎన్ని బలాలున్నా ధర్మం లేదు, పోయాడు. ఎన్ని పైకి లేనట్టున్న ధర్మం ఉంది, ఆయన గెలిచాడు. అదే రామాయణం ఈ జాతికి అందించిన సందేశం. నువ్వు సత్యాన్ని పట్టుకో, సత్యం మాట్లాడడం అలవాటు చేసుకో. ప్రయత్నపూర్వకంగా తప్పు జరిగితే బుకాయించను. రావణుడి లక్షణం ఏమిటి? ఎక్కడికి వెళ్ళనివ్వండి, తనకి తప్పని తెలిసి కూడా తప్పు కాదని బుకాయిస్తాడు. ఇది సత్యము అని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటే ఏంటి? నా అంత ధర్మాత్ముడు లోకంలో ఉంటాడా? నా ధర్మ నిష్ట ముందు రాముడి ధర్మనిష్ట తక్కువ. ఎందుకో తెలుసా? రాక్షసుల లక్షణం ఏమిటి? వాళ్ళకి ఏది నచ్చితే అది ఎత్తుకొచ్చి అనుభవించాలి. నేను రాక్షసుణ్ణి, నేనేం చేశాను? నువ్వు నచ్చావు, ఎత్తుకొచ్చాను. నేనెంత ధర్మాత్ముణ్ణి? ఆయన రాక్షసుడా? విశ్రవసో బ్రహ్మ కుమారుడు, రావణ బ్రహ్మ, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క ముని మనవడు. నేను రాక్షసుణ్ణి. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా. ఎత్తుకురావడం నా ధర్మం, ఎత్తుకొచ్చాను, అనుభవించాలనుకుంటున్నాను. ఎంత ధర్మాత్ముణ్ణి చూడు. బుకాయించడం కాదు. అప్పటికి నీది నీకు తెలివితేటలుగా అనిపించిందేమో, కానీ తర్వాత చెప్పిన తలకాయలు ఉన్నాయా? 1 తలకాయే. పొరపాటు జరగకుండా చూసుకుంటూ వెళ్ళింది, ఆ తలకాయ నిలబడింది. అందుకే లక్ష్మీ కటాక్షం ఎవరి యందు ఉంటుంది? కదలిక. తర్వాత రాజ్యవైభవం ఎవరిది? కీర్తి ఎవరిది? యుగాలు మారిపోయినా ఎవరి కథ నిలబడింది? ఎవరికన్ని దేవాలయాలు ఉన్నాయి? ఎవరి పేరు తరచుగా పేరు పెట్టబడుతూ ఉంటుంది? రాముడి పేరు.
ఎందుకని? సత్యవాక్ పరిపాలన కలిగినటువంటి వాడు. ఆయన పరాక్రమం చెప్తేనే సత్యపరాక్రముడు అంటారు. ఆయన పరాక్రమమే సత్యం. కాబట్టి సత్యనిష్ఠుడు ప్రయత్నపూర్వకంగా నియమం పెట్టుకొని నేను అబద్ధం ఆడను, ఒకవేళ అది పొరపాటైతే నా కీర్తి పోతుందనో నాకు అపఖ్యాతి వస్తుందనో అనుకోను. నా తప్పు ఒప్పుకున్ననాడు ఆయన చేతకానితనం అనుకున్నవాడు అనుకుంటే అనుకోని, అంతకన్నా నా స్థైర్యం ఇంకొకటి లేదు. ధైర్యం దేనికి ఉండాలంటే తప్పు ఒప్పుకోవడానికి ఉండాలి. ఒప్పుకుంటానని ఒప్పుకున్నవాడెవడో వాడు ధైర్యశాలి, వాడు సత్యనిష్టా తత్పరుడు. వారి యందు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక కటాక్షం ఉంటుంది. పిల్లవాడు తప్పు చేయకుండా ఎక్కడ ఉంటాడు? అవునమ్మా నేనే. ఇప్పుడు నేను మీకు సంఘటన చెప్తాను. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో విశాఖపట్నంలో మా పక్కింట్లో ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడకి ఒక చిన్న పిల్ల ఉండేది, కూతురు. సాయంకాలం నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు నాకు ఏదో తాగడానికి కాస్త కొంచెం కాఫీ ఇస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ఉన్న అలవాటే. అందుకని కాస్త కాఫీ తాగేవాడిని ఆఫీస్ నుంచి. ఈ పిల్ల కూడా మామాయి మామాయి అంటూ వచ్చేది. వస్తే దానికి కసిన పాలు ఇచ్చేవారు. ఓ రోజున నేను కాఫీ తాగుతున్నాను, అది పాలు తాగుతాను. పాలు తాగుతూ తాగుతూ అది గ్లాసు పక్కన పెట్టింది, నేను పక్కన పెట్టాను. దాన్ని చెయ్యి తగిలింది ఎందుకో. మామయ్య ఏదో ముందుకు రావడంలో చెయ్యి తగిలి కింద పడిపోయింది. నేనన్నాను, అమ్మ దాని పాలు ఒలికిపోయాయి, మళ్ళీ కొంచెం పాలు ఇయ్యి అన్నాను. అదండి పాలు ఒలికిపోలేదు అమ్మమ్మ గారు, నేనే గ్లాసు కింద పడేశాను. నేను అనుకున్నా, ఈ బాబాయ్ నాకు అబద్ధం ఎంత జీర్ణం అయిపోయింది అనుకున్నాను. పాలు ఒలికిపోతాయా? ఎందుకు ఒలికిపోతాయి? పాలు తమంత తాము ఒలికిపోతే రోజు ఎలా తాగుతున్నావు? పాలు ఒలికిపోలేదు, నేను ఒలకబోసేశాను. నేను చూసుకోలేదు, నా చేయి తగిలి ఒలికిపోయాయి. కానీ నేను అలా చెప్తానా? పాలు ఒలికిపోయాయి, కాఫీ పడిపోయింది. కాఫీ ఎందుకు పడిపోతుంది? నేను పడేసింది. అంటే అబద్ధం అంత జీర్ణమైపోయింది ఇంకా శరీరంలో. సంస్కృతిలో అంత అంతర్భాగమైంది. లక్ష్మీ కటాక్షం అని బోర్డు ఎడితే ఎందుకు వస్తుంది? వస్తుందా? అలా మాట్లాడడం వస్తే వస్తుంది కదా. అది లక్ష్మీదేవి చెప్పింది, నేను చెప్పట్లేదని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు చెప్పాడు, నేను చెప్పట్లేదని నేను చెప్తున్నాను. కాబట్టి నిత్య సత్యులు. అబద్ధం ఆడను అని అలవాటు చేసుకో. తప్పు చేస్తే ఒప్పుకుంటానని ప్రతిజ్ఞ చేసుకో. ఎవడు ఏమైతే అనుకుంటే అనుకోని లోకంలో నీ యందు లక్ష్మీదేవి కటాక్షము ప్రసరిస్తుంది. సత్య నిత్యులు, శౌచ నిరతులు. నిత్య సత్యం వ్రతం ఉన్నవాడి యందు లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుందో, నిరంతరము శౌచమును పాటించేటటువంటి వారి యందు లక్ష్మీ కటాక్షము అలాగే ఉంటుంది. ఎందుకని శౌచము అంటే బాహ్యాభ్యంతర శౌచం అంటారు. బాహ్య శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే బయట శుభ్రముగా ఉండుట. బయట అసలు నిజానికి అందము అన్న మాటకి పర్యాయపదం ఏమిటంటే పరిశుభ్రత. పరిశుభ్రతయే అందము. అంతేకాని లోకంలో అందము అన్నది శాశ్వతంగా ఎప్పుడూ ఉండిపోయేది కాదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. 20 ఏళ్లకున్న అందం 50 ఏళ్లకు ఉండమంటే ఉండదు. ఎన్ని తగ్గించుకున్నా, ఎన్ని పెంచుకున్నా, ఎన్ని కొత్త రంగులు వేసుకున్నా, ఉన్న రంగులు పోగొట్టుకున్నా పోయిందని తెలుస్తుంది, కొత్తగా తెచ్చుకున్నది అంటించుకున్నదని తెలుస్తూ ఉంటుంది తప్ప ఇది ఎప్పుడూ ఉన్నది అలాగే ఉండిపోతున్నది అని తెలుసుకోలేనంత అమాయకులు లోకులు కారు. అలా ఏం నువ్వు కనబడిపోవు కూడా. కాబట్టి అది కాలమునందు వెళ్ళిపోవడం సత్యం. అది కాదు అందం. ఏ వయసుకి తగినట్టు శుభ్రతతో ఆ వయసులో ఉన్నావా. పరిశుభ్రత, పరిశుభ్రతను మించిన అందం లేదు. పడుకుని లేచావు, స్నానం చేస్తావా? ప్రొద్దున్న లేవగానే ముఖ ప్రక్షాళన చేయకుండా ఒక్క మాట మాట్లాడను. నిద్ర లేవగానే నిద్ర ఇచ్చిన పరమేశ్వరుడికి ఒక్క నమస్కారం చేసి, భూదేవికి నమస్కారం చేసి ముఖ ప్రక్షాళనకి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి అప్పుడు మాట్లాడతావా? సాధ్యమైనంత తొందరగా దేవతార్చనకి వెళ్ళిపోతావా? భగవదార్చనకి నియమంగా కాలపరిపాలనం చేసి చక్కగా చెయ్యవలసిన అనుష్ఠానం చేసుకుంటావా? ఎప్పుడు ఏ బట్ట కట్టుకోవాలో అలా ఆ బట్ట కట్టుకుంటావా? నువ్వే కార్యాలయానికి వెళ్ళావు, కార్యాలయానికి తగిన బట్టలు వేసుకో. ప్రవచనానికి వెళుతున్నావు, ప్రవచనానికి తగిన బట్టలు వేసుకో. అనుష్ఠానం చేసుకుంటున్నావు, దానికి తగిన బట్టలు వేసుకో. ఓ పెళ్ళికి వెళుతున్నావు బంధువులింట్లో, దానికి తగిన బట్టలు వేసుకో. తత్వం అదే.
కానీ దేనికి తగినట్టు దానికి ఉండు. అమ్మ బాబోయ్ పంచ కట్టుకోవడమా అండి అని ఎందుకు బెంగ పెట్టుకుంటావు? దేనికి ఎలా ఉండాలో అలా ఉండడం, ఆచారమునందు నిష్ట కలిగి ఉండడం అందం. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ఆచారమే ధర్మము. పాటించినది ధర్మం ఎలా అవుతుంది? నాకు తెలుసు కానండి నేనేం చేయనంటే ధర్మమా? తెలిసున్నది ఏదో అది చేయడం ధర్మం. అందుకే అన్నీ తెలిసి ఏమీ చేయని వాడికి లక్ష్మీ కటాక్షం ఉండదని చెప్పడానికే ఓ ముతక సామెత చెప్తారు. అన్నీ తెలిసిన్నవాడు అమావాస్య నాడు పోయాడు, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోయాడు అంటాడు. వీడు తెలిసిన ఒక్కటైనా పాటించాడు, వీడికి అన్నీ తెలుసు పాటించింది ఒకటి లేదు. ఎందుకు వస్తుంది లక్ష్మీ కటాక్షం రమ్మంటే? కాబట్టి శౌచనిరతులు, బాహ్య శౌచం. బాహ్యంలో శౌచంతో ఉన్నావా? శుభ్రతతో ఉన్నావా? అంతఃశౌచం. ఎప్పుడూ అవతల వారిలో లోపాలు వెతకడం నీ అంత నువ్వు ప్రయత్నపూర్వకంగా తగ్గించేసుకున్నావా? ఎవరి పేరెత్తిన వాళ్ళల్లో ఉన్న గొప్పతనం, వాళ్ళ మంచితనం, అబ్బా ఎంత మంచివాడండి, ఎంత మంచి పని చేశాడండి అని మంచిని మాట్లాడగలవా? మంచి సలహాలు చెప్పగలవా? మంచి లక్షణాలు వెతకగలవా? నువ్వు పొందిన సంతోషాన్ని మాట్లాడి నువ్వు పొందిన దుఃఖాన్ని తొందరగా మర్చిపోగలవా? ఇతరుల దుఃఖంలో పాలు పంచుకొని ఇతరుల సుఖంలో నువ్వు పాలు పంచుకున్నా పంచుకోకపోయినా నువ్వు నిర్లిప్తంగా ఉండగలవా? అలా ఉండగలిగితే ఆంతర శౌచం. లోపల నువ్వు శౌచంతో ఉన్నావని గుర్తు. మీకు అంతవరకు ఎందుకండి? చాంద్రమానం పాటించే వారికి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది మొదటి శ్రావణ శుక్రవారం. చాంద్రమానం పాటించేటటువంటి ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అని చేస్తారు. వరలక్ష్మీ వ్రత కథలో చారుమతి అని ఒక ఇల్లాలు ఉంటుంది. ఆ చారుమతిని లక్ష్మీదేవి అనుగ్రహించి ఆమెయే కలలో కనపడి నువ్వు వరలక్ష్మీ వ్రతం చెయ్యి, నీ స్నేహితులందరితో చేయించు, నేను నిన్ను అనుగ్రహిస్తాను, విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కురిపిస్తానంది. ఎందుకు లక్ష్మీదేవి చారుమతికి కనపడింది అని అడిగితే భవిష్యోత్తర పురాణంలో వ్రత కథలోనే ఉంది ఎందుకు కనపడిందో. చిన్న శ్లోకంలో చెప్పారు. పతిభక్తి రత స్వాధ్వీ శ్వశ్రు శ్వశురయోర్ముదా కళావతి సావిదుషి. ఆమె కొన్ని లక్షణములను పొందినది. ఈ లక్షణములన్నీ ఆంతర శౌచములకు సంబంధించినవి. మనకి సువాసిని పూజ అని చేస్తూ ఉంటారు శారదా నవరాత్రుల్లో. సువాసిని పూజ చేసినప్పుడు కొన్ని నామాలు చెప్తారు. ఆ నామాలలో ఏముంటుందంటే ఈమె ప్రతిభక్తి కలిగినది, అత్తమామలను సేవించున్నది, బంధువులను ప్రీతితో ఇంటికి పిలిచి అన్నము పెట్టున్నది, పురాణాది విషయముల మీద ఆసక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, ఇటువంటి నామాలు ఉంటాయి. దానితో పూజ చేస్తారు. సువాసినికి లక్ష్మీనామాలు వాడరు సువాసిని పూజకి కల్పంలో. అయినప్పుడు పతిభక్తిరత, ఆమె విశేషమైన ప్రతిభక్తి కలిగినది. ప్రతిభక్తి అంటే నేను ఈ పని చేస్తే మా ఆయన గౌరవానికి ఏమి ఇబ్బంది రాదు కదా అని ఏది చేసినా భర్తని దృష్టిలో పెట్టుకు ప్రవర్తిస్తుంది. ప్రతిభక్తిరత సాధ్వి, అన్నిటికీ ఉద్వేగపడిపోదు. ఉద్వేగం ఎందుకు వస్తుంది? నీకెవరో ఏదో దోషం చేశారు అన్న ఆలోచన నీకు రాగానే నీకు ఉద్వేగం కలుగుతుంది. నీకు దోషం గుర్తు రావడం, దోషం పట్టుకోవడం ఎప్పుడూ దోషం కాదు. దోషాన్ని పట్టుకోవచ్చు, కానీ ఒక్క దోషాన్ని పట్టుకునే అంతవరకు నీకు చేసిన మేలు నువ్వు పక్కకి తోసేయకూడదు. దోషాన్ని దిద్దడానికి ప్రయత్నించు. నీ అంత ఉత్తముడు లోకంలో లేడు. ఇది దోషం కదా, ఇలా చేయకూడదు కదా, మీరు చెయ్యొద్దు అని చెప్పు. ప్రేమ. ఆ ఒక్క దోషాన్ని పట్టుకుని ఆయన చేసినవన్నీ తప్పులని చెప్పడానికి ప్రయత్నిస్తే నీ యందు తప్పు ఉందని గుర్తు. సాధ్వి అన్న మాటకు అర్థం ఏమిటంటే సాధు స్వభావురాలు. ఆమె అవతల వారి తప్పు దిద్దేటప్పుడు కూడా ప్రేమతో దిద్దుతుంది. ఎందుకని? పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లలు చేసేవన్నీ తప్పులే. తల్లి కాబట్టి క్షమించి దిద్దుతూ ఉంటుంది. తల్లి క్షమించకపోతే తప్పులే పడితే ఏ పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతాడు? వాడు జీవితమే తప్పుతో మొదలు. అమ్మకి ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకు లాగుతున్నాడు, పాలు తాగుతూ కాలు పెట్టి గుండెల మీదతో అంటున్నాడు. అమ్మ కాలు విరిచేసి విరిచేస్తే ఏ పిల్లాడు పైకి వస్తాడు? మంగళసూత్రాన్ని విడిపించుకుని చెయ్యి ముద్దు పెట్టుకుంటోంది, గుండెల మీద తన్నిన అరికాలు ముద్దు పెట్టుకుంటోంది. క్షమించడం అమ్మ గొప్పతనం. తప్పు దిద్ది పెద్దవాణ్ణి చేస్తోంది. నువ్వు అమ్మలా బ్రతుకు. సాధ్వి, ఆమె యందు సాధు స్వభావం ఉన్నది. ఆమె నిర్మలంగా ఉంటుంది, ఆమె ఉద్వేగపడదు.
ఎక్కడ ఎవరైనా దోషం చేస్తే అరే వారు అలా ఎందుకు చేస్తున్నారో వారిని దిద్దుదాం. వారు మనం దిద్దడం కుదరదు, మాట వినడు. ఆమె మంచి నొక్కదాన్ని చూసి ఆ తప్పు ఎక్కువ తన ఎందు జరగకుండా తాను ఉద్వేగపడకుండా అంత ఎక్కువగా ఆ విషయంలో వారితో కలిసి ఉండదు. తాను జాగ్రత్త పడుతుందంతే. నువ్వు బాధపడుతున్నావని పనసతనలకి జిగురు లేకుండా ఉండదు. పనసతనలు నీకు కావాలంటే చేతులకి నూనె రాసుకొని తొనలు తీసుకో, చేతికి జిగురు అంటుకోకుండా తనలు వస్తాయి. ఈ నిగ్రహ శక్తి ఉండి తాను ప్రశాంతంగా ఉండగలిగితే సాధుస్వభావం అంటారు. ఆమె సాధుస్వభావ, సాధ్వి, పతిభక్తిరత, సాధ్వి, శ్వశ్రు శ్వశురయోర్ముదా. ఇంటికి కోడలు వస్తుంది. మామగారుట కన్న బిడ్డ, కడుపున పుట్టిన ఆడపిల్ల కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడంటే కోడల్ని ప్రేమిస్తాడు. ఎందుకని? ఎక్కడో పుట్టిన పిల్ల ప్రేమిస్తాడు కాదు, ప్రేమించాలి. లేకపోతే వాడు మామగారన్న పేరున్నవాడే కానీ మామగారు అవడవాడు. ఎక్కడో పుట్టిన బిడ్డ ఇంటి పేరు వదిలేసింది, గోత్రం వదిలేసింది, తన ఊరు వదిలింది, తన వారిని అందరినీ వదిలిపెట్టేసింది. నీ ఇంటి పేరు ఉచ్చుకుంది, నీ గోత్రం పుచ్చుకుంది. నీ కొడుకు చిటికిన వేలు పట్టుకుని ఊళ్ళు వదిలేసి, రాష్ట్రాలు వదిలేసి నీ ఇంటికి వచ్చేసింది. ఆ పిల్ల సంతోషంగా ఉందో లేదో చూడవలసిన కర్తవ్యం ఎవరిది? ఇంటి పెద్దవాడిది. అందుకే ఆయన శరీరం వదిలిన నాడు కోడలు ఏడుస్తుందన్నారు. అందుకే రామాయణంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళి దశరథుడు చనిపోయాడన్న వార్త తెలిస్తే రామచంద్రమూర్తి చెప్పేటప్పుడు ఒక విచిత్రమైన రీతిలో చెప్పాడు. స్వీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీత, మా నాన్నగారు చచ్చిపోయారు అంటే సరిపోతుంది కదా. అలా అనలేదు. సీత, మీ మామగారు చనిపోయారు, లక్ష్మణ నీకు తండ్రి పోయారు అన్నాడు. అదేమిటి మరి నీ నాన్నగారి సంగతి ఏంటి అంటే, నీకు మామగారు వెళ్ళిపోయారు, ఇక ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరు లోకంలో ఉండరు. కోడల కోసం అంత పరితపిస్తాట మామగారు. ఎక్కడో పుట్టిన పిల్ల, ఆమె సుఖపడని నాడు నా పెద్దరికం ఏమిటి? కొడుకుని పిలిచి, ఎన్నాళ్ళయిందిరా మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఓ చలనచిత్రానికి వెళ్ళి, పిల్లల్ని మేము పెట్టుకుంటాం, వెళ్ళండి ఇద్దరు, ఓ 4 రోజులు కాశీ వెళ్ళిరండి అని ఆ కోడలు సంతోషించాలని పరితపిస్తాట. ఆఖరికి ప్రాణం పోయాక తద్దినం పెట్టవలసి వస్తే, కోడలు దీపం పెట్టడానికి ఏదైనా అభ్యంతరం వస్తే ఆమెకి ఆ అభ్యంతరం పూర్తయి శుద్ధి పొందే వరకు తద్దినం వాయిదా పడుతుంది తప్ప కొడుకున్నా సరే తద్దినం పెట్టడానికి అధికారం ఇవ్వాల. అంత పెద్ద స్థానం ఇంట్లో కోడలిది, మామగారిది. మామగారి ప్రేమ అలా ఉంటుంది. అయినప్పుడు అటువంటి మామగారు వెళ్ళిపోయారు. నీకు మామగారు వెళ్ళిపోయారు. లక్ష్మణుడికి నిజానికి తండ్రి వెళ్ళిపోతే పెద్దన్నగారు తండ్రి కావాలి, నేను వాడికి తండ్రిలా ఉండాలి. కానీ వాడు నాకు కొడుకులా సేవ చేసి నన్ను తండ్రిలా ఆదరించి కావిడి మోసి సేవ చేశాడు. లక్ష్మణుడు ఉంటే నాకు తండ్రి ఉన్నట్టే. నాకు తమ్ముడైనా అన్నగారిలా తండ్రిలా నన్ను కాపాడుకుంటున్నాడు. అందుకని లక్ష్మణుడు తమ్ముడి రూపంలో ఉన్న తండ్రి. నాన్నగారు పోతే పెద్దన్నగారిగా సుఖపెట్టవలసిన నేను సుఖపెట్టలేకపోతున్నాను. అందుకని నాకు తండ్రిగా తమ్ముడైన లక్ష్మణుడు ఉన్నాడు, పెద్దన్నగా నేనున్నా తండ్రిగా లేకపోతున్నానేమో, అందుకని లక్ష్మణుడికి తండ్రి పోయాడన్నాడు. ఏమి రామచంద్రమూర్తి! అది మామా కోడళ్ళ మధ్య ఉండేటటువంటి గొప్ప అనుబంధం. ఆ ప్రేమ అలా ఉంటుందట మా మామగారు. అందుకే ఎవరమ్మా మీరు అని అడిగితే ముందు ఫలానా వారి కోడల్ని అంటుంది. రామాయణంలోనే హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళి కస్త్వం ఎవరు నువ్వు అని అడిగాడు. అడిగితే రాజా దశరథస్యాహం స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన, అది నేను దశరథ మహారాజు గారి కోడలనంది. తండ్రి పేరు చెప్పదు, ముందు మామగారి పేరు చెప్తుంది. ఆయన కోడల్ని. మా మామగారు అంత గొప్పవారు. కన్న కొడుకుని దగ్గర పెట్టుకుని నీకు తాతగారి పోలికి రావాలి, నువ్వు తాతగారంత గౌరవం పొందాలంటే అది ఆడపిల్ల గొప్పతనం. నా కూతురు వేరొకరి కోడలు, ఆయన దగ్గర నా కూతురు సంపాదించుకోవాలి. వేరొకరి కూతురు నా కోడలు, నా కోడల్ని నేను తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించి రక్షించుకోవాలి. అటువంటి వాడు తండ్రి కన్నా గొప్పవాడు, ఇంత పూజనీయుడు, ఈమెకి నేను సేవ చెయ్యాలి. అందుకు అత్తమామల్ని సేవిస్తుంది.
కాబట్టి ఆమె శ్వశురయోర్ముదా శ్వశ్రు అత్తమామల్ని అంత పవిత్ర భావనతో సేవించిందిట. ఆమె లేకపోతే వాళ్ళు ఉండలేకపోయారు. ఆ తూర్పుగోదావరి జిల్లాలోనే పేర్లు ఎందుకు బాగుండదు, మళ్ళీ ఏ టీవీలోనో వింటే అదేమిటండి ఉపన్యాసంలో చెప్పేశారంటారు. కోడల్ని మొదటి పురిటికి పంపించి వెళ్ళిన 3వ రోజు అత్తగారికి 104 జ్వరం వచ్చింది, కోడల్ని ఉండలేక. అక్కడ కోడలికి 104 జ్వరం వస్తే వద్దులేండి మీరే పొయ్యండి అని తీసుకొచ్చి అత్తగారి దగ్గర తీపించారు. అటువంటి కోడళ్ళు అత్తలు కూడా ఉన్నారు. అవి చెప్పాలి తప్ప రెండో కోణం నాకెందుకు. కాబట్టి అందుకని అత్తమామల్ని సేవించింది ఆ తల్లి. ఇప్పుడు చెప్పండి, ఆంతర శౌచమా కాదా, లోపల మనశ్శుద్ధ కాదా? కళావతి, ఆమెకి మంచి కళలు తెలుసు, సంగీతం వచ్చు, చక్కగా ఖాళీ సమయంలో వీణ వాయిస్తుంది. ఏమీ అక్కర్లేదు. రామాయణం చదవమంటే ఎంతో బాగా అబ్బా ఎంత బాగా చదువుతోంది అనిపించేటట్టు చదువుతుంది. అలా చదవగలిగినా అభినందించగలగాలి, అభినందించలేకపోతే తప్పు. కొందరు అలా చదువుతారు. మా కాకినాడలోనే ఉన్నారు అలా చదివేవాళ్ళు. అంత బాగా చదువుతారు. అది చాలు. అమ్మ ఎక్కువసేపు మెడ ఉంచి చదివితే తలపోటు వస్తుందా, మా పూర్వంలో చదవలేకపోతున్నాను, కానీ కాసేపు ఆ గజేంద్ర మోక్షం చదవాలని చదువు అంటే మామగారి పక్కన కూర్చుని, మామయ్య గారు నేను చదువుతానని చెప్పి కాసేపు ఆ గజేంద్ర మోక్షణం పద్యాలు చదువుతుంటే మామగారు ఆనందపడిపోయి కళ్ళజోళ్ళలో కళ్ళుత్తుకుని, నీలాంటి కోడలన అదృష్టం అమ్మా, నేను చదువుకున్న కన్నా నువ్వు చదువుతుంటే వింటే బాగుంది తల్లి అంటాడు. కళావతి. కళ దేనికి పనికి రావాలంటే హృదయ ఆర్ద్రతకి పనికి రావాలి, మెత్తపడాలి మనసు. మా మామయ్య గారు సంతోషించారు. మామయ్య గారు రేపు రుక్మిణీ కళ్యాణం కూడా చదువుతారు, నాతో రోజు చదివించండి ఇలాగా, నాకు అలవాటు అవుతుంది. నేను చదవడమే కాదు, మామయ్య గారు మధ్య మధ్యలో పద్యం గురించి ఏమైనా చెప్పండి, నేను వింటూ ఉంటాను. నేను ఏదో సభకి వెళ్ళలేకపోతున్నాను, పెద్దవాడిని అయిపోయానని బెంగ మీకు ఉండదు. అన్న కోడలు. కళావతి సావిదుషి. బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, ఏ మంచి మాటలు చెప్పాలో, భర్తని అనురాగంలో ఎలా చూసుకోవాలో, ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో, ఇంటిని ఎలా దిద్దుకోవాలో తెలుసున్న తల్లి సావిదుషి. అన్నింటినీ మించి ఆమె మృదు భాష, మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడుతుంది. అది కఠినమైన విషయమేనైనా చెప్పవలసి వచ్చినప్పుడు ఆ మృదువుగా చెప్పగలగడం ఉందే, అదొక పెద్ద కళ. అది అందరూ అలా చెప్పలేరు, అంత అందంగా మాట్లాడతారు. మీ కాలు విరిగిపోయిందా అని అనడానికి, ఈ మధ్య మీరు ఏదో కాలి విషయంలో ఇబ్బంది పడుతున్నారని విన్నానే, నిజమే అని అడగడానికి తేడా లేదు. ఆయన ఇంకా బతికున్నాడా అని అడగడానికి, ఆయన దీర్ఘాయుష్మంతులై అలాగే ఉండి చక్కగా మీ ఇంటిని దక్షతతో నడుపుతున్నారా అని అడగడానికి తేడా ఉందా లేదా? రెండింటికి భావన ఒకటే. రెండింటి యందు ఒక విషయమే ప్రతిపాదింపబడుతోంది, కానీ మాట యందు సంస్కారము అభివ్యక్తమవుతుంది. ఆమె మాట యందు మృదుత్వం ఉన్నది, అందుకని స్వప్నమనందు సాక్షాత్కరించింది. వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఈ కథ చదువుతున్నారు. ఆమె పూజ చేస్తే కనపడలేదు, ఇన్ని మారేడు దళాలు వేసిందండి, ఇన్ని తులసి దళాలు వేసిందండి, ఇన్ని పువ్వులు అట్టుకొచ్చిందండి, ఇన్ని పూజలు చేసిందండి, లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వచ్చేసిందండి అని లేదు. శ్రావణ శుక్రవారం కథలో ఉన్నదే నేను చెప్తున్నా. ఆమె అలా ఉంటే ఆవిడ కనపడింది. మీ ఇంటికి వస్తాను ఈ వ్రతం చేయని ఆవిడ అడిగింది, నేనే వస్తాను మీ ఇంటికి వ్రతం చేయబోయే అంది. చారుమతి, మంచి మతి కలిగినది. శౌచము బాహ్యాభ్యంతరముల యందు ఉన్నది. ఎవరి పేరెత్తు ముందు వాళ్ళ మంచి మాట్లాడు, తర్వాత తప్పకపోతే దోషం మాట్లాడు. ముందు నువ్వు అవతల వాళ్ళ మంచి నేను మాట్లాడినేంటి, నా స్థాయికి అది బాగుంటుందా అని అనుకోకు. మంచి ఎక్కడున్నా మాట్లాడడం నేర్చుకో, అది శౌచం. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే నిత్య సత్యులు, శౌచ నిరతులు, గురుభక్తియుతులు. గురుభక్తిని మించినటువంటి భక్తి ఏముంటుందండి లోకంలో? ఇంకా అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. మనిషి తరించిపోవడానికి అది ఒక్కటి చాలు. ఎందుకని అంటే లోకంలో ఎవరు చెప్పినా శాసనం, ఎవరు చెప్పినా సలహా, ఒక్క గురువుగారు చెప్తే మాత్రం శాసనం. గురువు అని ఎప్పుడు అంటారంటే బరువు అని మన మనసులో స్థిరపడినప్పుడు. ఆయన అన్ని విషయములలో నాకన్నా అధికులే, నన్ను చేయి పట్టి నడిపించగలిగిన దార్శనికులు,
వారు ప్రతిదానికి మార్గం చేస్తారు నాకు. వారు చూపించిన మార్గంలో నేను వెళ్ళిపోవడం అంతే అని నీకు నమ్మకం ఉంటే నీకు తరచుగా వారే జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. నీ భావన అలా నిలబడితే వారు నీ యందు గురుత్వంతో ఉంటారు. నీ గురి ఉంటే గురువుగారు, నువ్వు పిలిస్తే గురువుగారు కాదు. నీకు ఆ గురి ఉందా? గురువుగారు. ఆ గురుత్వము నువ్వు ఎక్కడ చూసావో అక్కడ వినయంతో నిలబడతాడు. వారు పెద్దలు కాబట్టి నేను వారి దగ్గర వినాలి తప్ప నేను ఊరికే మాట్లాడకూడదు. వారి దగ్గర విని నేర్చుకోవాలని చేతులు కట్టుకుని నిలబడతాడు. అందుకే మీరు రామాయణం చూడండి, భారతం చూడండి, ఎక్కడ చూడండి, గురువు దగ్గరికి వెడితే అప్పుడే మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టి ఆ సుబాహుణ్ణి వాళ్ళని కొట్టి పావతల పారేశాడు రాముడు. యజ్ఞం పూర్తయిపోయింది. సర్వసాధారణంగా పిల్లలు కదా, ఏకవస్త్రధరోధన్ వీశిఖి కనకమాలయ, అప్పటికి ఇంకా బ్రహ్మచారి. నేను ఇంత సాధించానని ఓ గర్వం ఉంటుంది కదా. అందరూ అబ్బా ఇన్నాళ్ళు విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం పూర్తవలేదు, రామలక్ష్మణులు వచ్చారు, పూర్తయింది. ఇంత పొగిడేటప్పటికీ ఎవరికైనా పొగిడేటప్పటికీ నేను అంత వాడిని నేనో భావన వస్తుంది. అందులో పిల్లలు రామలక్ష్మణులకి రావాలి కదా. ఇంతమంది ఇన్ని పొగిడాక విశ్వామిత్రుడు కబురు చేశాడు, ఓసారి వాళ్ళిద్దరినీ రమ్మనని. ఇంతమంది పొగుడుతున్నారు, కొంచెంసేపు ఆగమనండి గురువుగారిని అంటే వేరు. అసలు ఇచ్చింది గురువుగారేగా అస్త్రాలు, గురువుగారు పిలుస్తున్నారా, ఒకసారి ఉండండి అని ముందు వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరు. ఏమంటాడో చూడాలి రాముడు. ఇంకేమైనా ఇవ్వడానికి అర్హుడేనా? ఇవ్వచ్చా? చూడాలి కదా. వచ్చాడు రాముడు లక్ష్మణుడు వచ్చి నిలబడ్డారు. నిలబడి మాటలో ఏ భావన ఉంటుందో ఆవిష్కరించారు. చేతులు కట్టుకుని అన్నాడు, ఇమౌస్మము నిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి అన్నాడు. హే బ్రహ్మన్, మీ దగ్గర కింకరులు రామలక్ష్మణులు వచ్చి నిలబడ్డారు. వీళ్ళు రాజకుమారులు, దశరథపుత్రులు, రాజ్య పరిపాలన చేయగలిగిన వారు. యజ్ఞ సంరక్షణానికి రమ్మన్నాను, అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఏమైనా పని చెప్తే బాగుంటుందా? ఈ పని చెప్తే బాగుంటుందా? ఇంత పెద్ద పని చేసిన వాడికి ఇప్పుడు నేను ఈ పని చెప్తే మర్యాద? ఇలా మాత్రం దయచేసి మా విషయంలో ఆలోచించద్దు. మీరు గురువు, ఆజ్ఞాపయ యథేష్టం వై, మీ పాదుకలు మోసిరమ్మన్నా నాకు చాలు. మీరు స్నానానికి ఎడుతుంటే మీ పంచె పట్టుకోవడం నాకు చాలు, మీ కమండలం పట్టుకోవడం నాకు చాలు. నన్ను మీరు ఆజ్ఞాపించేటప్పుడు మాత్రం నేను ఇది అని మీరు ఆలోచించద్దు. మీరు ఏది చెప్పదలుచుకున్నారో అది నాకు ఆజ్ఞ. మీరు నన్ను ఇది చేసి పెడతావా అని మాత్రం అనద్దు, ఇది చెయ్యరా అనండి అంతే. ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను అనుకుంటున్నారేమో, శాసనం కరవామకి, మీరు చెప్పినది నాకు శాసనం, అనువర్తిస్తాను. ప్రభుత్వం శాసనం చేస్తుంది, నాకు నచ్చలేదండి ఉల్లంఘిస్తానంటే కుదరదు. నీకు నచ్చినా నచ్చకపోయినా పాటించాలంతే. గురువుగారు చెప్పారు శాసనం, అలా ఎవరు నిలబడగలడో వాడు తరించిపోతాడు. ఆ గురుభక్తి కలిగిన వాడు మార్గం తప్పలేడు. ఎందుకో తెలుసా? గురుభక్తి ఏం చేస్తుంది? గురువుగారు చెప్పినవి జ్ఞాపకం వచ్చేట్టు చేస్తుంది. గురువు ఏం చెప్తాడు? ధర్మమే మాట్లాడతాడు. గురువుగారు వద్దన్న పని చేసిన ఆయన పేరు మాట్లాడడం ఎందుకు? ధార్మికంగానే బ్రతుకుతాను, ధర్మమునందు నిష్ఠ గురువాక్యములన వస్తుంది. కష్టమే రాని గురువుగారిని నమ్ముకున్నాను, ఆయన చెప్పిన మాట నమ్మాను, నేను గట్టెక్కుతానని ధైర్యం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అన్నారు. శాస్త్రము గురువు ఈ ఇద్దరూ చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడికి దొరకని వస్తువు ఈ ప్రపంచమునందు లేదు. గురువాక్యమును పాటించిన వాడికి అన్నీ జరిగిపోతాయంతే. అది గురుభక్తి. అటువంటి గురుభక్తి కలిగిన వాడు ధర్మాన్ని తప్పలేడు. గురుభక్తి అంటే గురువుగారికి పంచల చాపలు ఇవ్వడమును, గురువుగారికి నకలు చేయిస్తాను, గురువుగారికి డబ్బులు ఇస్తాను, అవన్నీ కావు. గురువుగారు చెప్పినట్టు బ్రతుకుతాను, అది గురుభక్తి. అటువంటి గురుభక్తి ఎవరికి ఉన్నదో వాడు ఏ పూజ చేశాడా చేయలేదా అనవసరం. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది, వాడి ఇంటికి వచ్చి కూర్చుంటా, వాడిని ప్రత్యేకం చూసుకుంటుంటా. వాడు చక్రమును పూర్తి చెయ్యవలసిందే, వాడు మోక్షమును పొందవలసిందే. వాడిన దిక్కును నేను నడిపించేస్తాను. అందుకే తన కటాక్షము ఎవరి యందు ఉంటుందో ఆ లక్షణములను చెప్పింది ఆవిడ. ఇది ఉన్న వాళ్ళ యందు నా కటాక్షం ఉన్నది.
మీకు ఇవాళ నేను లక్ష్మి అలక్ష్మి, లక్ష్మి అనుగ్రహము, చూపులు, లక్ష్మి అంటేనే లక్షి, అక్షి, ఈక్షణ, వీక్షణ, దృష్టియే లక్ష్మి, చూచుట, చూపుల చేత చేస్తుంది. అందుకే శంకర భగవత్పాదుల కనకధార చేశారని, ఆమె విష్ణువుని చూస్తుంది, లోకాన్ని చూస్తుంది, మనయందు ప్రత్యేకము చూడడానికి ఏముంటే చూస్తుంది, ఆమె ఏం చెప్పింది అన్న విషయాల్లో 3 విషయాల్ని నేను మీకు మనవి చేయడం జరిగింది. మిగిలిన విషయాల్లో ఏవి ఉంటే ఆవిడ చూస్తుంది, ఏవి ఉంటే ఆవిడ చూడకుండా లేచి వెళ్ళిపోతుంది. ఇవి ఉన్నన్నాళ్ళు ఉంటుంది, ఇవి వదిలి ఇంకొకటి ఉన్నాయి, అవి చెప్పింది. అవి పట్టుకోగానే ఆవిడ లేచి వెళ్ళిపోతుంది. ఏ తల్లి వచ్చి కూర్చుని అంత కీర్తినిచ్చిందో ఆ తల్లే లేచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయిందా, కోట్లకు పడగలెత్తినవాడు 10 మంది చూస్తారని గోడ నీడలో భిక్షాటన చేస్తాడది శాస్త్రం, ఎవరికీ కనపడకుండా. కారణం ఆవిడికి పక్షపాతం కాదు, నువ్వు వదిలిపెట్టేసినవి. ఏవి వదిలిపెట్టకూడదో చెప్తుంది. అవి వదలకు, వదిలితే వెళ్ళిపోతారు. ఇవి పెంచుకో, నేను వచ్చేసి కూర్చుంటా మీ ఇంట్లో, ప్రత్యేకం చూస్తా, తల్లి బిడ్డని చూసినట్టు చూసుకుంటా. ఇవాళ 3 చెప్పా, మిగిలినవి ఉండవలసినవి, ఉండకూడనివి, ఎన్నింటినీ ఆ తల్లి నా చేత నడిపిస్తే ఆమె పలికించిన